నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము 5 ప్రశ్నలు ఈ సిరీస్ చేసాం. 5 ప్రశ్నలు అయిపోయినాయి. మరి కొత్తది ఏదైనా చెప్తారా? చందమామ కథల్లోంచి పెద్ద కథలు కొన్ని ఉంటాయి కదా చందమామలో. ఇప్పుడు 5 ప్రశ్నలు కూడా అందులోదే కదా. అవును. మాయదారి ముసల్ది ఈ కథ చెప్దాం. ఈ మాయదారి ముసల్ది అనగానే ఎవరో ముసలమ్మ కథ కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే బహుశా ఈ మన అరేబియన్ నైట్స్ వాటిలోంచి తీసుకున్న కథ అయ్యి ఉండొచ్చు. ఖలీఫా కథలు అవి కనిపిస్తాయి. ఖలీఫా అనే పేరు వింటాం కదా. ఈ మరి ఎందులో నుంచి తీశారో తెలియదు కానీ నాగభూషణం గారిని ఒక ఆయన రాశారు ఈ కథ. భలే సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ముసలమ్మ ఎలా బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించిందో చెప్తారనమాట. ఇది ఎక్కడి నుంచి అని చెప్పాలి. ఇది బాగ్దాద్ నగరం అంటే ఇది ఎక్కడో అరేబియాలో ఉన్న అరబిక్ నైట్స్ అలాంటి కథల్లోంచి తీసుకుని ఉంటారు. అన్నీ ముస్లిం పేర్లే వస్తాయి. ఓకే. ఆ కథ అట్లాంటిది. మన స్టోరీ అంతా మనలాంటి కథలాగానే ఉంటుంది. వాళ్ళ పద్ధతులు కొంచెం తేడాగా ఉంటాయి, పేర్లు తేడాగా ఉంటాయి, ఆ కాలం నాటి విధానం తేడాగా ఉంటుంది. ఇలాంటి కథలు ఎందుకు చెప్తున్నారు లాంటివి అనకండి. హాయిగా కథని ఎప్పటి మన రొటీన్ డైలాగ్ కథలాగా కథే అంతే. కథలాగా వినండి. పిల్లలకి చెప్పడానికి కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి సరదా కథ. ఓకే అండి. పూర్వం అట బాగ్దాద్ నగరానికి ఆయన ఖలీఫాగా ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒక పావురాల టపా నడిచేదట. పావురాల టపా అంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి వార్తలు పంపించడానికి పోస్ట్ మ్యాన్లు. ఆ పావురాల టపాని ఒక అతను నిర్వహించేవాడు. అతనికి 40 మంది బానిసలు, 40 వేట కుక్కలు కూడా ఇచ్చేది గవర్నమెంట్. సడన్గా అతను మరణించాడు. మరణించేసరికల్లా మరి టపా మూసుకుపోయింది. ఇంకోటి ఎవరినో చూడాలి. ఇలా వాళ్ళ రాజుగారు ఏం చేశారు, ఈ ఖలీఫా ఈ కుక్కల్ని బానిసల్ని అందరినీ తీసేసుకున్నాడు. అయితే ఈయనకు ఒక భార్య కూతురు ఉన్నారు. దిలైలా ఆయన భార్య పేరు, చనిపోయిన ఆయన భార్య పేరు. కూతురు జీనాబా అని కూతురు. ఈ దిలైలా ఏం చేస్తుందంటే ఖలీఫాకు ఉత్తరం రాయిచ్చు కబురు చేసింది. ఈ టపా నిర్వహించడం నాకు వచ్చు, నేను నా కూతురు ఇద్దరం నేర్చుకున్నాం. నా భర్త అబ్సెన్స్లో నేను చేసేదాన్ని, నాకు 4 పనులు వచ్చు. అసలు ఆయన ఏం చేయలే, ఎక్కువ భాగం నేనే చేశా. కాబట్టి ఆ పనిని మాకే అప్పచెప్పండి అంటే ఆయన ఒప్పుకోలే. ఆడవాళ్ళకి ఏమొస్తుంది, ఆడవాళ్ళకి ఏం పెద్ద అలాంటివి రావు. ఏదైనా సహాయం చేస్తే చేసి ఉండొచ్చు, నమ్మల. పైగా ఆ కాలంలో ఏంటంటే వాళ్ళు ఇళ్లలోనే ఉండేవాళ్ళు, ఘోష ఒకటి ఉంటుంది. అవునవును. ఈ వ్యవహారాలన్నిటి మీద ఆయన పెద్దగా నమ్మక మొత్తం అన్నీ వెనక్కి తీసేసుకుంటే కొళ్ళు మండిపోయింది. కానీ ఏం చేస్తుంది, ఆ రోజుల్లోనట కొంతమంది దొంగలు ఉండేవాళ్ళు. ఈ దొంగల్లో 2 దొంగల్ని నగర కొత్వాళ్ళుగా నియమించారట. కొత్వాల్స్ 2 అంటే ఇన్స్పెక్టర్లు లాంటి వాళ్ళు. అయితే ఎందుకట, హసను అబ్దుల్ వాళ్ళిద్దరు. ఈ హసను అబ్దుల్ ఎంత ప్రయత్నించినా ఖలీఫా వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇంత చాకచక్యం ఉన్నవాళ్ళు దొంగలుగా కాకుండా కొత్వాళ్ళుగా ఉంటే ఎవరినైనా బురుడి కొట్టిస్తారు వాళ్ళు అని చెప్పి ప్రకటన ఇచ్చి, మిమ్మల్ని నగర కొత్వాళ్ళుగా నియమించుకుంటాను, మీరు దొంగతనాలు మానేసి వచ్చి కొలువులో చేరండి అని చెప్పి ఇళ్ళు బాకిళ్ళు వాళ్ళకి బానిసలు, కుక్కలు, నక్కలు, తర్వాత గుర్రాలు అన్నీ ఏర్పరిచి వాళ్ళిద్దరిని కొత్వాళ్ళుగా నియమించుకున్నాడు. ఈ దిలైలా కొళ్ళు మండింది. దొంగ వెధవల్ని పట్టుకోవాల్సింది పోయి వాళ్ళని రండిరా బాబు అని పిలిచి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడా? నాకైనా అంత చేత కాలేదు, నన్నెందుకు తీసుకోవాలా, నన్ను పరిగణించలా, దొంగల్ని పరిగణించి కొత్తవాళ్ళుగా పెట్టుకున్నాడు. వీళ్ళ సంగతి చెప్తాను నేను, వాళ్ళిద్దరికంటే నేను తెలివిగల దాన్ని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పింది కూతురికి. సరే, ఒకరోజు పొద్దున్నే బయలుదేరింది. ఇప్పుడు బయలుదేరటం ఎట్లా బయలుదేరింది, సూఫీ సన్యాసులు ఉంటారు, వాళ్ళు ఏంటి మెడ నిండా తావళాలు అవి వేసుకుంటారు, ఏవో ముసుగు వేసుకుంటారు, చిన్నవి ఇలా టిక్ టిక్ మన కొట్టేది ఏదో ఉంటుంది, ఒక సాధనం, మన చిడతలు లాంటిది ఇట్లా పట్టుకుని కొట్టేది, పాటలు పాడడానికి, సూఫీ గీతాలు పాడేందుకు. ఆ సన్యాసిని వేషం వేసుకుంది. రోడ్డు మీద సన్యాసులు నడుస్తూ అల్లాహో అక్బర్ అని అరుస్తారు. వాళ్ళతో పాటు ఆ వేషం వేసుకుని ఇప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఒక్కతే తిరగటం మొదలుపెట్టింది. అట్లా తిరుగుతూ ఉండగా ఏమైంది, ఇప్పుడు ఒక రాజప్రతినిధులు, తర్వాత రాజాధికారులు, వీళ్ళు నగర అధికారులు ఉంటారు కదా, ఆ లైన్లోకి వెళ్ళింది. ఆ లైన్లో ముస్తఫా అని ఒక పెద్ద అధికారి ఇల్లుంది. ఆ ముస్తఫా చాలా పెద్ద అధికారి. ఖాతూన్ అని ఒక అందమైన భార్య ఉందట. ఎంత అందగత్తో ఆవిడ. పిల్లలు లేరు. కానీ ఆ మామూలుగా ముస్లిమ్స్లో 2వ 3వ వివాహాలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. పిల్లలు లేకపోతే అందరిలోనూ 2వ పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ ఖాతూన్ బ్యూటీకి ఇదైపోయి ఆయన భార్యను ముద్దుగా చూసుకునేవాడు. 2వ పెళ్లి చేసుకోవాలి.
ఈవిడ పాపం అయ్యో నా వల్ల ఈయనకి పిల్లలు లేకుండా పోయారని ఏదో మందులు మింగుతుండేది. ఆయన కొంచెం బాధగా ఉండేది. తనతో పాటు దివాణానికి తీసుకెళ్ళడానికి కుమారుడు లేకపోయారని దిగులుగా ఉండేది. కానీ భార్యా వ్యామోహంతో ఆయన పెళ్లి చేసుకోలేదు, ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఆవిడ ఆ మందు ఈ మందు ఆ సన్యాసులు ఈ సన్యాసులు వాళ్ళని వాళ్ళని పిలిచి ఆశ్రయిస్తూ ఉండేది. అయితే ఏమైంది, ఆ ఖాతూను అప్పుడే ఆ ముస్తఫా గారు గుర్రం ఎక్కి బయటికి వెళ్ళాడు. ఈ అమ్మాయి ఏమో బయట అక్కడ పైన మేడ మీద నిలబడి భర్తకి బాయ్ చెప్తారు. మన సూఫీ సన్యాసి వేషంలో ఉన్న దిలైలా అటు వెళ్తూ చూసి పైకి చూస్తే కొత్త పెళ్లి కూతురలే మెడ నిండా చేతులు నిండా చెవులు నిండా నగలు. చూస్తే అమ్మాయి అందంగా ఉంది, ధగలాడిపోతుంది నగలు. ఈ నగలన్నీ కొట్టేకపోతే మన ప్రజ్ఞ ఉంది అనిపించింది దిలైలాకి. సరే ఏం చేసింది, అక్కడక్కడే తిరగడం మొదలుపెట్టింది అల్లాహు అక్బర్ అని. అయితే ఈ పైన నిలబడిన ఖాతూన్కి మామూలుగా ఆ సన్యాసుల్ని వాళ్ళని పిలిస్తే కొంచెం, సన్యాసులైనా మగవాళ్ళని పిలవడానికి కొంచెం బెదురుతారు. ఆడ సన్యాసిని కదా, ఏదైనా పిల్లలు కలగడానికి మాయో మంత్రమో మందో మాకో చెప్తుందేమోనని ఓ పని మనిషిని కేకేసి వసే ఆ సన్యాసిని అమ్మని పిలుచుకురామని పిలుచుకొచ్చేసారు కల్లా. సరే లోపలికి వచ్చింది. ఈవిడేమంది, మరి పిల్లలు లేరు నాకు అనేసరికల్లా ఈవిడ చెప్పింది సన్యాసిని వేషంలో ఉందిగా. దిలైలా ఏమందంటే, నాకు తెలిసిన ఒక సిద్ధపురుషుడు ఒక ఆయన ఉన్నాడు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళామంటే పిల్లలే పిల్లలు అనేసరికల్లా నేను ఎట్లా వస్తాను, ఎట్లా రావడానికి ఏముంది, ఇప్పుడు నాతో బయలుదేరిరా, మీ ఆయన వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోదు, గంటకు వచ్చేస్తావు నువ్వు. అసలు ఆడవాళ్లే ఆశ్రయించాలి పిల్లల కోసం, మగవాళ్ళదేముంది, ఆయన ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు, పాప మీ ఆయన ఏదో నీకోసం ఆగాడు అనేసరికల్లా బయటికి వెళ్తాం అనగానే ఈవిడ రోజు మెళ్ళో ఉన్న అలంకారాలు రోజువారడివి అట్లా కళకళలాడుతూ ఉంటుంది. ఇంకో 4 వస్తువులు దిగేసుకుంది అమ్మడు. వేసుకుని ఈవిడ వెనకాల బయలుదేరింది మేలు ముసుగేసుకుని. సరే ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంబడి పెట్టు తీసుకెళ్తుంది అనమాట. మధ్యలో ఒక దుకాణం కనపడింది, సిద్దిక్ మొహసిన్ అని ఒక దుకాణం. వాడు కుర్రాడు, ఆ షాపులో అబ్బాయి కుర్రవాడు, వివాహం కాలే వాడికి. ఈవిడేం చేసింది, అమ్మాయి నువ్వు బయట కూర్చొని ఈ అందగత్తైన ఖాతుని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి నాయన బాగున్నాటో అదో ఏదో అని పలకరించి నేను చాలా పెద్ద రత్నాల వర్తకలో, మరి బయట కూర్చుంది ఆ పిల్ల నా కూతురు, పెళ్లి చేయాలనుకుంటున్నాను, మరి ఇంకా మా పిల్లని కనుక చేసుకుంటివా, ఇట్లాంటి దుకాణాలు 4 పెట్టుకోవచ్చు, మా ఆయన బౌళ్ళంతా దాచిపెట్టాడు, ఆయన కాస్త మరణించాడు, పిల్లని ఎవరైనా పెద్దవాడి చేతిలో పెట్టి వాళ్ళ అండనే నా జీవితం గడపాలని భావిస్తున్నాను అనేసరికి సరే. ఆయన బయటకు చూస్తే చక్కగా మెరిసిపోతుంది, పాదాలు చేతులు తెల్లగా కనపడితే కొంచెం ముసుగులోంచి లీలగా కనపడుతుంది, చక్కగా ఆకారం షేప్ కనిపిస్తుంది కదా, మనుషులు బాగున్నారు అని చూసి అబ్బో ఎంతో బాగుంది అనుకుని చేసుకుంటానన్నాడు. చేసుకుని మరి నిశ్చార్థం చేస్తావా, చేస్తానన్నాడు. ఎప్పుడు చేస్తావన్నాడు. చేస్తానంది ఈవిడ. ఎప్పుడంటే ఎప్పుడో ఎందుకు రా నాతోటి, ఇప్పుడే నిశ్చార్థం చేస్తాను, ఏముంది పెళ్ళిళ్ళలో అయిపోతాయిట వాళ్ళల్లో, మరి అలా సింపుల్గా అవునో కాదో ఆ కథలో అట్లా ఉంది. సరే ఈయన ఏం చేశాడు, మరి డబ్బు ఇవ్వాలి, పిల్లని పెళ్లి చేసుకోవటం అంటే దాన్ని ఏదో అంటారు, మెహర్ లాంటిది పేరేదో ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఇంత సొమ్ము ఇస్తున్నాము అని, ఆ మెహర్ అమ్మాయి కట్నం అనమాట, అమ్మాయికి ఇచ్చే డబ్బు. మరి డబ్బులు సంచి సంకలో పెట్టుకుని బయలుదేరాడు. ఈ ఖాతూన్ని ఈ మొహసిన్ని ఇద్దరిని వెంట పెట్టుకుని ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికి హజ్ మహమ్మద్ అనే ఒకటిది కలంకారీ దుకాణం కనపడింది. ఇక్కడ ఏంటంటే కలంకారీ దుకాణం అంటే బట్టలు అద్దకం వేస్తారు, రంగుల్లో ముంచి ఇవ్వటం, కొన్ని డిజైన్లు వేసి ఇవ్వటం, కలర్స్ మార్చడం, బట్టలకి కలర్స్ మార్చడం కనపడేసరికి మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నాకు పని ఉందని లోపలికి వెళ్ళి ఒక మాట మాట్లాడొస్తాను. లోపలికి వెళ్ళి నాయన మా ఆయన చనిపోయాడు, బయట ఉన్న వాళ్ళిద్దరు మా పిల్లలు, మేము చాలా అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది, ఎమర్జెంటుగా ఇల్లు కావాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను నేను, మీకు మీ దాంట్లో మీ పరిచయస్తుల్లో ఎక్కడైనా ఒక ఇల్లు ఉందా, ఈ పూట ఇల్లు తీసుకోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి, మేము అది ఖాళీ చేయవలసి వచ్చింది, మరమ్మతులు పెట్టుకున్నాం, ఆ పని వాళ్ళు ఏమో వచ్చేసారు అనేసరికల్లా ఇతను ఆ మాట ఈ మాట మాట్లాడి చూస్తే మరి ఈవిడ ముసలిది, ఇద్దరు పిల్లలు కనపడతారు, కుర్రాడు, అమ్మాయి ముసుగేసుకుని పిల్ల ఒకటి కనపడుతోంది, వీళ్ళ పిల్లలే అనుకుంటారు ఆవిడ చెప్పడాన్ని బట్టి. ఏమన్నాడు, ఆ దాందే ఉందమ్మా, వీళ్ళకేముంది, మేము మా ఇంట్లో పైభాగం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, మంచి అంటే అదను వచ్చినప్పుడు అంటే రంగులు వేసే రోజులు వచ్చినప్పుడు ఈ నీలి వర్తకులు వస్తారు, కలర్స్ తెచ్చేవాళ్ళు, బ్లూ ఇండిగో తెస్తారనమాట, దాంతో కదా చాలా రంగులు కలుపుతాం, ఆ వర్తకులు వచ్చినప్పుడు వాళ్ళని ఉంచేవాడిని, ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది, ఆ ఇల్లు ఖాళీగా ఉంది, కావాలంటే మీరు ఉండండి కొద్ది రోజుల పాటు అంటే, మా నాయన అంతకంటే నా నాయన చాలా సంతోషం, రెంట్ అది మాట్లాడుకుందాం, నువ్వు రా సాయంకాలానికి ఇంటికి వస్తే మాట్లాడుకుందామని తాళాలు చేతపుచ్చుకుని ఆ ఇంటి అడ్రస్ చెప్పాడు.
ఆ కలంకారీ దుకాణం నుంచి బయటకు వచ్చి ఈ పిల్లని ఈ కుర్రాన్ని మొహసీన్ అనే అబ్బాయి, ఖాతూన్ అనే అమ్మాయి ఇద్దరిని వెంబడబెట్టు తీసుకుపోయింది ఆ ఇంటికి. తీసుకెళ్ళి ఆ మొహసీన్ ఏమో నువ్వు ఇక్కడ కూర్చో, నేను కాజీని పిలుచుకొస్తాను అని కింద ఇంట్లోకి పంపించింది. ఖాతూన్ ఏమో తీసుకుని మేడ మీదకి తీసుకెళ్ళి మేడ మీదకి వెళ్ళిన తర్వాత సరే కాసేపు గడిచాక కిందకు వచ్చేసరికల్లా ఆ అమ్మాయికి ఏం చెప్పిందంటే, ఆయన దగ్గరికి నగలు అవి పుచ్చుకుని వెళ్ళకూడదు, ఇన్ని నగలు ఉన్నాయి కదా, నేను నగలన్నీ మూట కట్టి పెట్టు, ఒట్టిగా దర్శించుకుందాం, ఖాళీగా వెళ్ళి దర్శించుకోవాలని చెప్పింది. సరే ఒప్పుకుంది అమ్మాయి. నగలు తీసుకుంటోంది. ఇవి కిందకు వచ్చేసరికల్లా ఏం కుర్రాడు అన్నాడు, నిస్తార్థమన్నావు ఏది చేయవా మరి అన్నాడు. నిస్తార్థానికి ఏముంది, నా కూతురికి బానిస పిల్లలు ఎవరో చెడు మాటలు చెప్పేశారు, నేను నీ షాపుకి వచ్చినప్పుడే దానికి తెలుసు నీ ఒంటి మీద బొల్లుందని అదని చెప్పారు దానికి, వీడికి బొల్లుంది నేను చేసుకోని ఉంటుంది మా పిల్ల అనేసరికి, బొల్ల నాకెక్కడ బొల్లుంది, నాకు బొల్లు లేదు ఏం లేదు అన్నాడు. సరే అయితే ఓ పని చెయ్యి, నువ్వు చొక్కా విప్పుకుని కూర్చో, నీ సంచీను అదేను నీ చొక్కాని నేను పుచ్చుకుంటాలే, చొక్కా విప్పుకుని కూర్చో, నేను పోయి మా పిల్లని పిలుచుకొస్తానని. ఈయన ఏం చేశాడు, ఒంటి మీద అంగరకాలాంటిది ఏదో పక్కకి తాళ్ళు కట్టే చొక్కా ఉంది, ఆ చొక్కా ఓడ తీసుకున్నాడు, కింద ఏదో పైజమా వేసుకుని ఉన్నాడు అతను. ఆ చొక్కా ఓడ తీసి ఆ చొక్కాను ఆ సంచి ఆవిడ చేతికి ఇచ్చాడు. బొళ్ళంతా చూపించద్దా, వీపంతా బొల్లి ఉందో లేదో చూపించాలి కదా, అందుకని ఆ సంచి ఆవిడ చేతిలో పెట్టాడు. ఈవిడ పైకి వెళ్ళి ఏమంది, అమ్మాయి మరేమో ఆయన వచ్చి కింద కూర్చున్నాడు సిద్ధపురుషుడు, మరి నువ్వు పదా, నేను నీ నగలు అవి జాగ్రత్త పెట్టి వస్తానంది. ఈ అమ్మాయి మెట్లు దిగి వెళ్ళే లోపల ఆవిడ ఆ అమ్మాయి నగల సంచి, వీడి డబ్బుల సంచి, వీడి చొక్కా పుచ్చుకుని దిగి వెళ్ళిపోయింది. ఈ ఖాతూన్ ఏం చేసింది, కిందకు వచ్చి చూసేసరికల్లా ఎవరు కనపడ్డారు, లోపలికి వెళ్ళేసరికల్లా ఈ చొక్కా విప్పు కూర్చుని కుర్రాడెవడో కనపడ్డాడు. ఇంతకుముందు వీడు మనతోటే వచ్చాడనే ధ్యాస లేదు ఆ అమ్మాయి, అతను అసలు చూడలేదు, పట్టించుకోలేదు, ఎవరినో పిలుచుకొస్తోంది అనుకుంది. ఏది నా ఒంటి మీద బొల్లుందన్నట్టుగా చూడని వీపు చేయి పొట్ట చూపించబోయాడు. ఈ అమ్మాయి కంగారు పెట్టి, వీడెవడో నాకు ఒళ్ళు చూపిస్తున్నాడు ఏమిటి రోతగా అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి ఒక కేక పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీదకి వెళ్ళి తలపేసి కూర్చుంది. వీడేమో కింద కూర్చున్నాడు, ముసలం వస్తుంది అనుకుంటున్నాడు. ఇంతలో ఈవిడేం చేసింది, ఆ కలంకారీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతిలో మూట ఉంది, నగలది ఒక మూట, అతను డబ్బులు సంచి, చంకలో పెట్టుకునే సంచి, వాడి చొక్కా, వీటిని తనకు తెలిసిన ఒక దుకాణంలో పెట్టింది. ఇప్పుడే వస్తా అని చెప్పి కలంకారీ వాడి దగ్గరకు వచ్చింది. హజ్జ మొహమ్మద్, ఆ మొహమ్మద్ దగ్గరకు వచ్చి, బాబు చాలా బాగుందండి, ఎంత సహాయం చేశారో మీరు, కాకపోతే ఒక చిన్న పని ఉందండి, నేను ఇంటికి వెళ్ళి సామాన్లు పట్టించుకొస్తా, మీరు నాకు ఒక పని చేయండి, పిల్లల ఆకలి అలవటిస్తున్నారు అని ఒక దినారం చేతిలో పెట్టింది. దినారం అంటే పెద్ద డబ్బు, ఓ 1000 రూపాయలు అనుకో, కాస్త మా పిల్లలకి రొట్టెలు అవి పట్టించుకెళ్ళండి, మీరు కూడా ఈ పూట ఫలహారం నా సొమ్ముతోటే చేసేయండి అంతే. సరే ఆయన ఏం చేశాడు, ఏదో పెద్దది మన ఇల్లు అద్దెకి ఇచ్చాము బాగానే ఉంది కదా, అవును, ఆ దినారం పుచ్చుకుని వెళ్ళేసరికల్లా ఒక 2 నిమిషాల్లో ఆ పనివాడు బయట ఏదో పని చేస్తున్న కుర్రాడు లోపలికి వచ్చాడు. ఈవిడ అటు ఇటు చూస్తుంది, అలంకారీ రంగులు వేసే సామాన్లు గీమాన్లు చాలా ఉన్నాయి. ఆ కుర్రాడికి అంది, బాబు నువ్వు ఇక్కడే ఉన్నావా, నాకు కనపడలేదు, మరేమోను అతను రొట్టెల దుకాణానికి వెళ్ళాడు, నిన్ను ఒక మాట రమ్మన్నాడు మీ యజమాని అనేసరికల్లా, మరి నేను ఇక్కడ కొట్లో ఎవరుంటారు, నేను ఉంటా కదటయ్యా, నేను ఉంటాగా, మీ యజమాని ఇల్లు అద్దెకి తీసుకుని దాన్నే కదా నేను ఉంటాలే, నువ్వు వెళ్ళని కుర్రాడిని పంపేసింది. ఈ కొట్లో సామాన్లు తను ఏమేమి ఎత్తిపెట్టి ప్యాక్ చేసేయగలదు అవన్నీ తీసేసుకుంది పక్కకి. తీసేసి ఆ దారిపోతున్నటువంటి ఒక మోత గాడిద కుర్రవాడిని పిలిచింది. అక్కడ ఏంటంటే మోత బరువు సామాన్లు మోసుకెళ్ళడానికి గాడిదలు కుర్రాళ్ళు, మోత బరువు కుర్రాన్ని పిలిచి, ఒరే అబ్బాయి ఈ దుకాణం తెలుసు కదా, హజ్ మొహమ్మద్ కలంకారీ వాడు మా అబ్బాయే, వాడు అప్పులు చేశాడు, అక్కడి నుంచి రాజభట్లు వచ్చి జప్తు చేయబోతున్నారు, మరి కొన్ని సామాన్లు ఉపయోగపడే సామాన్లు ఏమో నేను గాడిద మీద వేసి పట్టుకెళ్తాను, నీ గాడిదని కాసేపు నాకు ఇవ్వు, మరేమో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇవి సామాన్లు ఇంటి దగ్గర చేర్చేసి మళ్ళీ వస్తా, నువ్వేం చేస్తావంటే ఈ రంగుల సీసాలు అవి ఉన్నాయి, అది ఆవిడ కదపలేదు, కదపగలిగేవన్నీ పట్టుకెళ్ళిపోతుంది, ఈ కదపలేని సీసాలు అవన్నీ పగలగొట్టేసేయి, లేకపోతే భటులు వచ్చి జప్తు చేసేస్తారు, జప్తు అయితే మళ్ళీ దుకాణం పుట్టదు అని చెప్పింది. ఈ కుర్రాడు ఏమనుకున్నాడు, మనం దుకాణంలో ఉన్నాం, ఇన్ని రంగులు ఉన్నాయి, ఇవి పగలగొట్టే పని మనకే కదా అప్పచెప్పారు, ఇంకో రూపాయి ఇస్తుంది, ఒక దినారం వాడి చేతిలో పెట్టింది, వచ్చాక ఇంకో రూపాయి ఇస్తాను. ఈ గాడిద మీద ఈ కలంకారీ వాడి సామాన్లు అన్నీ వేసుకుని ఇంటి దారి పెట్టేసింది, వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి ఏమైంది, కలంకారీ ఆయన అక్కడికి వెళ్ళాడు, హజ్ మొహమ్మద్ రొట్టెల దుకాణానికి వెళ్ళాడు, పనివాడు అక్కడికి వెళ్ళాడు,
ఏమిటండి పిలిచారట అన్నాడు. నేను పిలవటం ఏమిటి అనేసరికల్లా ఆ చేపలో ఉన్న ముసలమ్మ చెప్పిందండి మీరు పిలిచారని. ముసలమ్మ అలా ఎందుకు చెప్తుంది? ఆవిడే కదా రూపాయి ఇచ్చి దినారం ఇచ్చి రొట్టెలు, నన్ను రొట్టెలు కొనమంది. సరే పద వెళ్ళి వెనక్కి చూద్దాం ఏం చేస్తుందో అని ఇద్దరు కలిసి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసరికి కుర్రాడు ఉన్నాడు, మోతగాడిదే వాడేం చేస్తున్నాడు, ఆ రంగు సీసాలు రకరకాల రంగులు అన్నీ పగలగొట్టేస్తున్నాడు. ఊరి నీకడు పుడక ఏమిట్రా నా సామాన్లన్నీ పగలగొడుతున్నావు అంటే మీ అమ్మే పగలగొట్టమంది అంటాడు. మా అమ్మ ఏనాడు చచ్చిపోయింది అమ్మరా అంటే నా తెలియదండి నా గాడిదేది అంటాడు వాడు. రామా, వాడేమో నా గాడిదో అంటాడు, ఈయనేమో నా నా షాపో అంటాడు. మీ అమ్మ అంటాడు వాడు, మా అమ్మ చచ్చిపోయిందిరా అంటాడు వీడు. గందరగోళంగా కొట్టేసుకున్నారు. చుట్టుపక్కల షాపుల వాళ్ళంతా చేరారు. ఇక్కడ ఏదో జరిగిందని అర్థమైంది వాళ్ళకి. కాసేపటికి స్థిమితపడ్డారు. సరే పద ఈ ముసల్దాని పిల్లలిద్దరూ మన ఇంట్లోనే ఉన్నారు, అక్కడే పోదామన్నారు. ఈ గుంపంతా పోయారు. అక్కడికి పోయేసరికల్లా కింద తలుపు కొట్టారు. మోహసిన్ కూర్చున్నాడు కదా, చొక్కా విప్పుకుని వాడి దగ్గర డబ్బులు లేవు, చొక్కా లేదు. తలుపు తీసాడు. తలుపు తీసేసరికల్లా వీళ్ళు అడిగారు, ఏరా వెధవా, దొంగ వెధవా, మీ అమ్మ ఎదురంటే మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అంటాడు. అందరు అమ్మలు చచ్చిపోయారు. మా అమ్మ చచ్చిపోవడం ఏంటి, నీ వెంట వచ్చింది కదంటే నా వెంట వచ్చింది ముసలిది, మా అమ్మ కాదు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని నన్ను తీసుకొచ్చింది. ఆ కూతురేమో మేడ మీద కూర్చుంది, తల్లి కూతురులు ఇంకా దిగలేదు, వాళ్ళ కోసమే చూస్తున్నాను, కాజీని తీసుకొస్తానంది, పెళ్లి కోసం చూస్తాను, నా డబ్బులు నా చొక్కా దాని దగ్గరే ఉన్నాయి అన్నాడు. అమ్మో ఇదేదో విచిత్రంగా ఉందని పైకి వెళ్ళి తలుపు కొట్టారు. ఆవిడ తలుపు తీసింది. తలుపు తీసేసరికల్లా పెళ్ళయిందా మీ అమ్మ ఏదన్నాడు. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయిందండి, అయినా మా అమ్మ ఈ ఊళ్ళో లేదు, వేరే ఊళ్ళో ఉంటుంది. నువ్వెవరమ్మా అంటే ఇది మా అమ్మ, మీ అమ్మ. ఈ గందరగోళం. సిద్ధపురుషుడు ఏడి, చొక్కా విప్పుకున్న వీడున్నాడు అంటుంది అమ్మాయి. గందరగోళంగా వాదించుకున్నారు. చివరికి ఒక గంటకి వాళ్ళకి అర్థమైంది, ఈ ముసలమ్మ మొదట ఖాతూన్ని తెచ్చింది, ఖాతూన్ నుంచి మొహసిన్ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి హజ్ మహమ్మద్ దగ్గరికి వచ్చింది, తర్వాత గాడిద పోయింది, హజ్ మహమ్మద్ సామాన్లు ఉన్న కొన్ని పట్టుకుపోయింది, వీడి చొక్కా వీడి డబ్బులు పోయినాయి, ఖాతూన్ ఒంటి మీద బంగారం అనేది లేకుండా మొత్తం కొట్టేసింది. ఆవిడేమో నేను ఫలానా ఆయన భార్యని అని చెప్పింది, ముస్తఫా గారి భార్యని అనేసరికల్లా ఒక తోడిచ్చి ముస్తఫా ఇంటికి పంపించారు. అక్కడి నుంచి ఆ ముస్తఫా వీళ్ళని పిలిచాడు ఆ నగర పాలకుడిని. ఏమిటండి మీ వ్యవహారం, ఇట్లా చేస్తున్నారు ముసలమ్మలు, ముసలిది చేస్తుంటే బాగ్దాద్ నగరంలో ఎంతమంది ముసలమ్మలు ఉన్నారు, ఈ ముసలిదాన్ని ఎలా గుర్తుపడతాం, పైగా ముసలిది దాని రెగ్యులర్ వేషంలో లేదు, సూఫీ వేషంలో ఉంది. సరే చూద్దాం అనుకున్నారు. ఈ లోపల దిలైలా ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ కూతురు అడిగిందమ్మా ఏం చేసుకొచ్చావు అంటే, ఖాతూన్ బంగారం తెచ్చేసా, ఇంకోటి చొక్కా వాడి డబ్బులు తెచ్చేసా, కలంకారి వాడి సామాన్లు తెచ్చేసా, ఈ గాడిది పట్టుకొచ్చేసా, ఇవాళకి నలుగురిని ఉద్ధరించాం, రేపటి సంగతి చూద్దాం. సరే వాళ్ళంతా వెతుకుతారమ్మా, నువ్వు బయటికి వెళ్ళబాక అని చెప్పింది కూతురు. దీని నగరం అంతా చెప్పుకుంటున్నారు ఏమిటో జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, మన నలుగురం వెతుకుదాం, ఇప్పుడు వాళ్ళు గుర్తుపడతారు ఈవిడ్ని. ఖాతూన్ బయటికి రాదు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, పనివాడు ఇతను మొహసీను మొహమ్మద్ గాడిద బరువు వాడు, వీళ్ళు గుర్తుపడతారు. వెతుకుదాం అనుకున్నారు. మేము వెతుకుతాం, మీరు వెతకండి అని రాజభట్లకు చెప్పారు. పొద్దున ముందర సూఫీ సన్యాసిని వేషం వేసింది కదా, ఈసారి ఏం చేసింది, ఒక సంపన్నుల ఇళ్లలో పరిచారికలు ఉంటారు, వాళ్ళకు ప్రత్యేకమైన డ్రెస్సింగ్ ఉంటుంది. మరి అంటే మాసిపోయిన బట్టలు అవి కాకుండా కొంచెం మంచి బట్టలు, కొంచెం ఇదిగా అలాంటి ఓ డ్రెస్ వేసుకుని ఈ భాగ్యవంతులు ఉండే ఒక సందులోకి వెళ్ళింది. ఆ సందులో మహాభాగ్యవంతుల ఇంట్లో పిల్లకి ప్రధానం జరుగుతుంది. అంటారు పెళ్లి కుదిరింది అనమాట. అయితే ఈ పెళ్లి కూతురికి చిన్న పిల్లాడు తమ్ముడు ఒకడున్నాడు, ఒక 4 ఏళ్ల వాడు పిల్లాడిని తల్లిని వదిలిపెట్టకుండా సతాయించేస్తున్నాడు. ఆ వచ్చిన పేరెంట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసుకొని ఇవ్వటం లేదు వాడు. గీబేమని గోల. చక్కగా పిల్లాడిని అలంకారం చేశారు, మంచి బట్టలు వేశారు, మెరిసే బట్టలు, జోళ్ళు, తర్వాత మెడలో ఇవి హారాలు, చిన్న కుచ్చులు, తలపాగా ఒకటి, చేతులకేమో మురుగులు, ఉంగరాలు అన్నీ ఉన్నాయి. ఓహో నస పిల్లాడు. కొంచెం జనాలను చూసేసరికి కొంతమంది పిల్లలు అట్లా క్రాంకీగా ఉంటారు కదా, ఈవిడ ఇటు తిరిగి చూసుకొని ఇవ్వట్లేదని ఆ పెద్ద ఆవిడ ఏం చేసింది, ఆ పెళ్లి కూతురు తల్లి ఈ పిల్లాడిని ఒక దాతికి అప్పచెప్పి పాకెట్లో కూర్చో, వీడిని అక్కడ ఆడిచ్చు, ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యాక అప్పుడు తీసుకోవద్దు గారని తినడానికి ఏదో ఒక తినుబండారని చేతిలో పెట్టి లోపల చుట్టాలను చూసుకుంటుంది ఆవిడ. ఈవిడేం చేసింది, మన దిలైలా అక్కడికి వెళ్ళి చూసింది, దాది పిల్లాడిని పెట్టుకుంది. పిల్లాడి ఒంటి నిండా నగలు మెరిసిపోతున్నాడు, చక్కగా పొతకలే బాగున్నాడు. వీడు నగలు కొట్టకపోతే ఏమిటి మన ప్రజ్ఞ, వీలాగేయాలని ఏం చేసింది, ఒక చెల్లని కానీ ఒకటి తీసి నాణ్యం అక్కడ దాది బయటకు వచ్చిందిగా, ఆ అమ్మాయి చేతిలో పెట్టింది. అమ్మాయి మీ పాత దాది చూడ్డానికి వచ్చింది, సలాములు చెప్పడానికి వచ్చిందని అమ్మగారికి చెప్పి రావాలి అనేసరికల్లా
కానీ చేతిలో పడేసరికి దానికి ఉత్సాహం వచ్చింది. దానికేం చెప్తా కానీ అవ్వా ఇదిగో ఈ పిల్లాడు ఉన్నాడే, ఈ చిన్న బాబు, ఈయన కనుక కనపడితే అమ్మగారిని ఇక పని చేసుకొనివ్వడు, లోపలికి వెళ్తే మరి ఏమంటావు అంది. అనేసరికల్లా ఇదేలేంది, దానికేముంది, పిల్లాడిని నేను పట్టుకోను, అసలు వీడు పుట్టిందే నా చేతిలోను, నేను పట్టుకుంటా, నువ్వు వెళ్ళి అమ్మగారికి చెప్పిరాను అనగానే అదేమో ఆ దాసి లోపలికి వెళ్ళింది. ఈవిడ పిల్లాన్ని ముచ్చుకుని ఉడాయించేసింది, తీసుకొచ్చేసింది బయటికి. చకచక పైన తొడిగిన కోటు, అంగరక, ఆమె మెళ్ళ ఉన్న నగలు గిగలు అన్నీ ఊడదీసేసింది. వాడికి ఏదో తినుబండారం చేతిలో పెట్టేసరికి వాడు చప్పరిస్తున్నాడు, ఈవిడ పని చేసేసింది. చేసేసి ఒక పెద్ద నగల వర్తకుడు కొట్టులోకి వెళ్ళింది. ఈ పిల్లాడు ఎవరి పిల్లాడు? నగల వర్తకుల పెద్ద కొడుకు. వాళ్ళొక గ్రూప్కి ఒక మెదవాళ్ళు ఉంటారు కదా, లీడర్ కొడుకు. ఆ పిల్లాడు చక్క వాళ్ళ నాన్నకి మళ్ళీనే ఉంటాడు. ఆ వెళ్ళిన నగల దుకాణంలో వాడు ఈ పిల్లాడిని గుర్తుపెట్టాడు. వర్తకుల పెద్ద తాలూకు కొడుకు, ఆఖరి వాడు వీడు అని. ఏమిటబ్బా ఇటు వచ్చావు, ఎవరు, ఏమిటి వినమా అని అడిగాడు. అడిగేసరికల్లా ఇదిగో వీళ్ళ అక్కయ్యది ప్రధానం, సామాన్లు ఏవో ఒక 1000 రూపాయలకి తగ్గకుండా తీసుకురమ్మన్నారు అమ్మగారు, ఎవరో చదివించారట, మరి 1000 నాణ్యాలు పంపిస్తారు సరుకు ఇచ్చేస్తే అనేసరికల్లా 1000 నాణ్యాలకి 4 జతల గాజులు, అవి ఇవి వస్తువులు, ఒక కంఠే కాసుల పేరు అన్నీ తీసి మూటగట్టాడు. పిల్లాడిని కావాలంటే ఉంచుకో, అమ్మగారు డబ్బులు పంపిస్తారంటే, పిల్లాడు ఎందుకమ్మా, నాకు అక్కర్లేదు తీసుకెళ్ళమన్నాడు. నాకు వద్దునైనా, మోసుకెళ్ళొద్దు, చచ్చే పోసుకొచ్చాను పిల్లాడిని, మళ్ళీ మోసుకెళ్ళాలి, ఇక్కడే ఉంచు, వాళ్ళే బండి పంపించి పిల్లాడిని తీసుకెళ్తారు అని నగలు పుచ్చుకెళ్ళిపోయింది. 1000 రూపాయలవి. 1000 ఇవ్వాల, 1000 అమ్మగారు పంపిస్తుంది. అదే కదా, ఎవరో చుట్టాలు 1000 వరహాలకి నగలు తెప్పించుకుని చదివించుకోమన్నారు పిల్లకి. అలా కథ చెప్పింది. అయిందా, ఇంతలో అక్కడ పెద్ద రగడైపోయింది. పిల్లడిది దాసి అంటుంది, నేను బయటకు వచ్చినప్పుడు కనపడింది ముసల్ది, మరి పని మనిషిలాగానే ఉంది వేషం, అమ్మగారికి సలాములు చెప్తానంది. ఒక్క నిమిషం నేను ఇట్లా లోపలికి వచ్చేసరికి చిన్నబాబు లేడు, ముసలిది లేదు. ఇక లబో దిబో ఊరంతా వెతికేస్తున్నారు. ఇంతలో ఏమైంది, ఎంతసేపటికి ఎవరూ రావట్లేదు, మధ్యాహ్నం భోజనాలు వేళ అయిపోతుంది అని చెప్పి ఈయన డబ్బుల కోసం పిల్లాడి చేయించుకుని వాకిట్లోకి వచ్చి నుంచున్నాడు. ఈ బళ్ళ మీద హడావిడిగా తిరుగుతున్నాడు. అదిగదిగదిగో చిన్నబాబు అన్నారు. వీడి దగ్గర దొంగ వెధవా, మా పిల్లాడిని ఎత్తుకొస్తావా, వీడి ఒంటి మీద నగలేవి బట్టలేవి అని అడిగాడు. నా 1000 రూపాయల నగల మాట ఏమిటండి అన్నాడు వర్తకుడు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. ఏం చెయ్యాలి? అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఖాలిద్, ఆ నగర ఏమంటారు, మన మెయింటెనెన్స్ చేస్తారు కదా, ఆయన నగర పాలకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమిటి మీ నిర్వాహకం, మీ కింద చూడండి ఇట్లా గోల అయిపోతుంది, ముసలాళ్ళు ఇట్లా చేసేస్తున్నారు, డామ్ డూమ్ అన్నారు. సరే అందరూ వెతుక్కుంటున్నారు, వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఆ ముసలిది ఎక్కడ కనపడినా సరే దాని అంతు చూస్తానన్నాడు నగల వ్యాపారి. ముసలిది కనపడుతుంది, అది ఒక వేషంలో ఉంటే కనిపిస్తుంది వీళ్ళకి. ఇంతలో ఏమైంది, గాడిద కుర్రాడు అటు ఇటు తిరుగుతున్నాడు, ఒక చోట కనపడింది. వేషం మార్చినా గుర్తుపట్టేశాడు. వెళ్ళి పట్టుకున్నాడు. దొంగ మొహమా, నా గాడిదేది అన్నాడు. అయ్యో గాడిదకి ఏమిట్రా, ఎందుకురా అబ్బాయి అంత కంగారు పడతావు, మంగలి మసూద్ లేడు, మసూద్ దగ్గర పెట్టా నీ గాడిదని, నీకు ఇప్పిస్తాను రమ్మంది. వాళ్ళేమనుకున్నారు, ముందు వాళ్ళు ఆ మసూద్ దగ్గర కలుద్దామని అనుకున్నారు. ఒకసారి అంటే మనం కలవడానికి ఒక ప్లేస్ పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు వెతుక్కోవడానికి వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళ దారిని వాళ్ళు ఇక్కడికి వచ్చి కలుద్దాం అనుకున్నారు. సరే ఏమైంది, మసూద్ దగ్గరికి తీసుకెళ్ళి పిల్లాడిని బయట కూర్చోబెట్టి లోపల మసూద్ దగ్గరికి వెళ్ళి, బాబు ఎంత కష్టం వచ్చిందోరా నాయనా నాకు అని. ఏమిటి పిన్నమా నీకేం కష్టం వచ్చిందంటే, బయటకు వచ్చినాడే మా పిల్లాడు, వాడికి పిచ్చెక్కిపోయిందిరా నాయన, ఆ గాడిద అంటాడు ఎంతసేపును, ఆ గాడిద చచ్చిపోయింది, వాడికి ఇష్టమైంది, ఆ చచ్చిపోయిన గాడిద కోసం నా గాడిదు అని ఏడుస్తాడురా ఎంతసేపు అనేసరికల్ దాందేముంది, శుభ్రంగా బుర్ర నున్నగా గురిగి 3 నిమ్మకాయలు మర్దం చేసామంటే పిచ్చికిచ్చి వదిలిపోతుంది అనగానే వాడు ఒప్పుకోడురా అంది. ఒప్పుకోవడానికి నేను చూస్తాగా పినమా నీకెందుకు అంటే, అలాగే నాయనా అని ఒక దినారం చేతిలో పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, బాబు లోపల రాని పిలిచారు. నా గాడిదేది అన్నాడు. ముందులే నీ గాడిదే అని చెప్పి అక్కడ 3-4 పని వాళ్ళు ఉన్నారు, మంగళ్ళు అందరు మర్దం చేసేవాళ్ళు. వాడి కుర్రాడి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు, కాళ్ళు చేతులు కట్టేశారు, కుర్చీకేసి దొడ్లో తీసుకుపోయారు, వాడి గుండు గీశారు, నున్నగా మర్దం చేశారు. వాడు లబోదిబో, వీళ్ళు ఆగలేదు. ఈ లోపల ఈవిడేం చేస్తుంది, వీళ్ళంతా దొడ్లోకి వెళ్ళారు కదా, ఆ దుకాణంలో ఉన్న కత్తులు కత్తెరలు సానలు అన్నీ ఓ సంచులు వేసుకుని మొత్తం పట్టుకెళ్ళిపోయింది. లోపలికి వచ్చి చూశారు. సరే వాడు మర్దన అయింది, మర్దనయ్యాక పినమా పని పూర్తయిందని చెబుదామని వచ్చాడు. చెప్తే ముసలిది లేదు, సామాన్లు లేవు. అర్థమైంది. ఏరా దొంగ పినిగా మీ అమ్మేదిరా అని అడిగాడు. మా అమ్మ ఏనాడో చచ్చిపోయింది అంటాడు గాడిద కుర్రాడు. అనేసరికి గుండు చదువుకుంటాడు వాడు, హాయిగా ఉంది, ఖర్చు లేకుండా గుండె వచ్చేసింది. ఇంతలో ఏమైంది, వాళ్ళిద్దరూ వచ్చారు. వ్యాపారస్తుల పెద్ద ఇక్కడ కలుసుకుందాం అనుకున్నారు. ఊరంతా తిరిగారు, ఈ ముసల్దాన్ని
ఈ రూపంలో ఉన్న ముసలమ్మ కోసం. అందరూ చేసేసరికి వాళ్ళకి అర్థమైంది, అమ్మ మళ్ళీ దొరికాను రా అని అర్థమైంది. సరే అందరూ కలిసి మళ్ళీ వెతకడానికి బయలుదేరేసరికల్లా వీళ్ళకి మళ్ళీ దిలైలా కనపడింది. అందరూ కలిసి మీద పడి పట్టేసుకుని ఖాళీద్ దగ్గరికి తీసుకెళ్ళారు, నగరపాలకుడి దగ్గరికి తీసుకెళ్ళి. ఏమైంది, వీళ్ళంతా మగవాళ్ళు. ఎంతమంది వచ్చారు మరి, మొదట వచ్చిన మొహిద్దీను ఎవడో కుర్రాడు పెళ్లి చేసుకుంటానన్నవాడు, కలంకారీ దుకాణం వాడు, గాడిద కుర్రాడు వాడి గుండు కొట్టించింది. అక్కడి నుంచి వ్యాపారస్తుల పెద్ద మంగలి మసూదు, ఇంతమంది అయ్యారు. వీళ్ళంతా మగవాళ్ళు, ఆవిడొక్కతే ఆడది కదా. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఆడవాళ్ళని ఉండేటువంటి జనానా ఒకటి ఉంది, అక్కడ ఉంటుంది వాళ్ళ ఇళ్లలో. ఈ జనానాలోకి ఆవిడని పంపించి వీళ్ళు బయట కూర్చున్నారు. ఏ గదిలోకి అయితే ఇది జనానా అని పంపించారు, ఈ మన దిలైలా అక్కడ ఆగల, నడుచుకుంటూ గదులన్నీ తిరిగి చివరికి ఎక్కడికి వెళ్ళింది, ఆ ఖాలిద్ గారి భార్య ఏదో పని చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళింది, మేడ మీదకి. జనాలు చూసుకోలేదు, ఇవి కొంచెం వేషం బాగుంది, నీకు కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్ళిపోతున్నారు అనుకో, పట్టించుకోరు ఎవరు. మనం అటు ఇటు చూసినా ఎవరంటారు, మన దారిని మనం అక్కడికి వెళ్ళిపోతే ఎవరు మనకేసి చూస్తారు. ఈవిడ అంతే కాన్ఫిడెంట్గా ఖాలిద్ గారి భార్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఏదో పనిలో ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళాడు, బహుశా ఆయన లేడు. ఈ దగ్గరికి వెళ్ళేసరికల్లా మరి సలాం చెప్పింది, మీ ఆయన గారు బానిసల్ని కొనుగోలు చేశారు, 1200కి మా బానిసల్ని మీ వారికి అమ్మాను అన్నది. అనేసరికల్లా బానిసలా, మా ఆయన చెప్పలేదే నాకేమీ అంది. కావాలంటే చూడండి అని మేడ మీద నుంచి కిందకి చూపించింది. కింద ఈ మొత్తం గుంపంతా మోసపోయిన గుంపు కిందకి పైనుంచి చూశాడు, అబ్బో హట్టాకట్టగా బాగున్నారు, శుభ్రంగా ఉన్నారు అని చెప్పి మంచి బేరమే చేశారు. కానీ నా దగ్గర డబ్బులు, నేను తొందరగా వెళ్ళాలమ్మా, చాలా అర్జెంటు పని ఉంది నాకు అన్నది. అనేసరికల్లా మా ఆయన వచ్చి, ఇవాళ డబ్బులు నా దగ్గర ఇద్దును కానీ 1000 ఉందమ్మా, 1200 అంటివి కదా, అన్ని లేవు నా దగ్గర. 1200కి ఏముందమ్మా, భయాన 200 పుచ్చుకున్నాను కాదు, 1000 ఇవ్వండి నాకు చాలని. ఖాలిద్ గారి భార్య 1000 రూపాయలు చేతిలో పెట్టింది. ఈవిడ శుభ్రంగా ఏమందంటే, అది వినుంటిని దొప్పుకొని, అమ్మమ్మ బానిసల్ని మా ఇంట్లో ఎన్నేళ్ళ నుంచో పనిచేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళి వాళ్ళ మొహాలు చూడాలంటే చాలా బాధగా ఉందమ్మా, అలవాటు అయిపోయారు, దొడ్డిదారిని పంపిద్దరు బాబు మీకు పుణ్యం ఉంటుందని. అనగానే ఈవిడేం చేసింది, పోలే ముసలిది పెద్దది ఎంత బాగా అడుగుతోంది కదా, వస్తే వెనకాల కదా తలుపులు తీయండి, మామ బయటికి వెళ్ళిపోతుందని ఈ మామని అట్టించి పంపించింది. ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. ఈ లోపల ఆయన నిద్రపోతున్నాడు ఖాలిద్. అది ఆయన నిద్ర లేచి వచ్చి ఏదో పలహారం చేశాక భలే మంచి బేరం చేశారండి, 1200కి మంచి దిట్టమైన బానిసల్ని పట్టారండి. బానిసలు ఏమిటి, నేనెవరిని కొన్నాను అనేసరికల్లా ఆవిడంది, అదేమిటి బానిసలు ఇదిగో పైనుంచి చూస్తే కనపడుతున్నారు, చూస్తే వీళ్ళు బానిసలు కాదే అన్నాడు. నాకు తెలీదు, 1000 రూపాయలు ఇచ్చేసాను నేను ముసలావిడికి. వాళ్ళు మోసపోవటంతో పాటుగా ఎక్కడికి వెళ్తే అక్కడ అక్కడి నుంచి ఆయన మెట్లు దిగి కిందకు వచ్చేసరికి ఏమిటి మీరేనేమిటో నేను కొన్న బానిసలు అన్నాడు. ఆ రంగానే అందరూ ఓకమ్మడిగా పొట్టాడారు. బాబు మీరు మీ నిర్వాహకం ఏడిసినట్టే ఉంది, మేమేదో ఫిర్యాదుతోటి ఖైదీని అమ్మాయిని కూడా ఫిర్యాదులు మేము ఎవరిని పట్టుకొచ్చాము, దొంగని మేము ఫిర్యాదు చేయడానికి వచ్చాం, దొంగనేమో పట్టుకొచ్చాం, మీ ఇంట్లో పంపించాం, దాన్ని కాస్త చల్లగా అటేటో పంపేసి ఇప్పుడు మమ్మల్ని బానిసలు అంటారు ఏమిటండి, భలేవాళ్ళు మీరు అని పోటాడేసరికల్లా అక్కడి నుంచి ఇంకేముంది చూస్తే లేదు, వెనకాల తలుపులు ఎప్పుడో తెరుచుకుపోయినా ఏనాడో వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందండి ఎవరికి తెలుసు, వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అందరూ కలిసి పోటాడారు. ఈయన ఖాలిద్ కంగారు పడ్డాడు. ఈ లోపల నగర వర్తకుల పెద్ద వాళ్ళు వీళ్ళు అందరూ అరిచొచ్చి పోటాడారు. ఏమి నిర్వాహం చేస్తున్నారండి, ఇట్లా ఇళ్లలోకి దూరి ఆడవాళ్ళ మీద పడితే ఎట్లా, మా ఇంట్లో మా పిల్లని తీసుకుపోయి మాకు 1000 రూపాయలు బొక్క, వాళ్ళ ఇంట్లో ఖాతూన్ వంటి మీద నగలన్నీ కొట్టేసింది, ఇప్పుడు మేమేం చేయాలి అని ఆయన కూడా వచ్చాడు. ఖాతూన్ వాళ్ళ ఆయన కూడా, ఖాతూన్ మొగుడు మరి ఆ బంగారం అంతా అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది కదా దిల్లేలా, వచ్చాడు అతను కూడా. అందరు కలిసి పొట్టాడారు. ఈయన కంగారు పడి ఖాలిద్ ఇక్కడ ఉన్నాయని, ఇది నగర పెద్ద ఏమనాలి నగర పాలకుడు, బాబు మీకు నష్టం ఎవరెవరు జరిగిందో అవన్నీ నేను ఇప్పిస్తాను, మీలో ఎవరు ఆవిడని గుర్తుపెట్టగలరో చెప్పండి అంటే మేమందరం గుర్తుపడతాం, 10 మంది సైనికులను ఇవ్వండి మేము వెతికి పట్టుకుంటామన్నారు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి నగరం మీద పడి వెతికారు. సాయంత్రానికి దిలైలా దొరికేసింది, వాళ్ళకి పట్టేశారు. ఇక దిలైలా ఆట కట్టేసినట్టే కనపడుతోంది. తీసుకెళ్ళి ఆ ఖాలిద్ ఆయన ఈయన ఉన్నాడు కదా నగర ప్రతినిధి, నగర పాలకుడు, అక్కడ పట్టుకెళ్ళేసరికల్లా ఆయన అడిగాడు, ఏమిటమ్మా ఈ దొంగతనాలు నీ ఉద్దేశం ఏంటంటే, దొంగతనం ఏమిటంటే నేనేనాడు దొంగతనం చేయలేదంట, ఈ వీళ్ళు ఉన్న వాళ్ళంతా ఇదే దొంగ, మా దగ్గర నుంచి ఇలా కొట్టేసి అలా కొట్టేసి కథలుగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఈవిడ ససేమిరా అంది. అనేసరికల్లా సరే ఏమనుకున్నారు, ఇప్పుడు ఇక్కడ ఇలా కాదు,
ముందు ఈరోజు చీకటి పడిపోతుంది, సాయంత్రం అయిపోయింది కదా, రేపొద్దున్నే మొత్తం అందరినీ పిలిచి సాక్షులతో సహా విచారించి మొత్తం చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి విచారిద్దాం, మనమే వీళ్ళే కాకుండా కొత్త వాళ్ళని వీళ్ళని అందరినీ పిలుద్దాం అనుకున్నారు. పిలుద్దాం అనుకుని సరే ఈ చెరసాల కారాగార అధికారి ఉంటాడు కదా, ఆయన పిలుస్తారు, దీన్ని పట్టుకెళ్ళి మీ జైల్లో పెట్టుకోమంటే వాడు ఒప్పుకోడు. ఇవి చాలా మోసకారిగా ఉంది, ఎవరు పట్టుకుంటే వాళ్ళ నెత్తి మీద కుచ్చుల టోపీ పెడుతోంది, నా వల్ల కాదండి, తీరా నేను పెట్టుకుంటే వాళ్ళని నా నెత్తి మీదకి వస్తే అదే కదా, వీళ్ళంతా చూడు ప్రతివాడు దొరికాడు ఆవిడికి, నేను దొరికిపోతే ఎట్లా, అసలే మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, నేను ఇప్పుడు పెట్టుకోను అన్నాడు. అనేసరికి సరే ఏం ఆలోచించారు, ఇది తెలివిగలది. రెండోది అంత తేలిగ్గా నేరం ఒప్పుకునేటట్టుగా కూడా కనిపించట్లా, దొంగతనం అనేది నా జీవితంలో చేయలేదంటోంది. మొహం చూస్తే కొంతమంది మొహాలు పట్టుపడిపోతాయి, ఇంత హడావిడి అయ్యేసరికి బిత్తరపోతారు. అంటే మరీ చేయి తిరిగిన దొంగ కదా రమ్మగారు, స్ట్రాంగ్ విమెన్, కాకలు తీరిన దొంగ. దాంతో వీళ్ళు ఏమనుకున్నారు, ఓపెన్ ప్లేస్లో కట్టేద్దాం, అందరూ చూస్తుంటారు, ప్రపంచం అంతా సిగ్గుపడుతుందా, సిగ్గని కాదు అంటే ఎవరినైనా మోసపుచ్చేసేందుకు అవకాశం లేని పరిస్థితిలో ఉంటుందని చెప్పి ఏం చేశారు, సరే ఈ కొంచెం ఊరికి బయటగా వజ్రస్థానాలు అవి ఉంటాయి, ఇలా ఖైదీలను బంధించే ప్లేసులు, అక్కడ తీసిపోయి కాళ్ళు చేతులు పెడరెక్కలు విరిచి కట్టేశారు ఈ దిలేలని. మరి ఇవి కాపలా ఉండటానికి సైనికులు అందరూ తలా ఒక మాట మాట్లాడారు, మా డ్యూటీలు కాదని అదని ఇదని. సరే వీళ్ళు ఏమన్నారు, ఫిర్యాదీలు ఉన్నారుగా 5-6 మీరు ఉంటారంటే కాపలా మేమే ఉంటాం, దీన్ని ఎలాగైనా సరే రేపొద్దున పట్టించి మా సొమ్మంతా మేము వసూలు చేసుకుని తీరాలన్నారు. సరే మేమే కాపలా ఉంటామన్నారు. అనేసరికి సరే ఒప్పుకున్నారు. ఈ కథ అంతా మొదలై 3 రోజులైంది, అట్లాగే కదా జరుగుతుంది. సరే ఏమైంది, ఒక చోట కట్టేశారు, ఒక చోట అది ఎక్కడ ఒక మన ఈ బాగ్దాద్ నగరానికి బయట నుంచి జనాలు వచ్చి లోపల నుంచి వాళ్ళు వెళ్ళేది, అంటే దాదాపుగా ఆ పొలిమేరల్లో అనమాట ఇది. వీళ్ళు 5-6 కాపలా కూర్చున్నారు. సరే అందరూ తిండి తెప్పించుకున్నారు ఇళ్ళ దగ్గర నుంచి, ఈ దిలైలాన్ని కట్టేసారి తిండిలేదు తిప్పలేవు. మరి అందరూ తిన్నారు, తెగ తిట్టిపోసారు వంతుల వారీగా, నువ్వు అలా చేసావు ఇలాంటి చేసావు, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు నరకంలో పడిపోతావు, అల్లా నిన్ను శిక్షిస్తాడు, ఇట్లా నానా తిట్లు తిట్టారు. నోళ్ళు నొప్పి పుట్టాక భోజనాలు చేశారు. భోజనం చేశాక 3 రోజుల నుంచి నిద్రలు లేవు కదా, పైగా ఒక హైరాణ, ఒక టెన్షను. సడన్గా అమ్మాయి దొరికేసరికి అది రిలీవ్ అయిపోయింది, తిట్టేసరికి ఉన్న ఖర్చంతా తీరిపోయింది, తినేసరికి నిద్ర వచ్చింది, అందరూ పడుకున్నారు. ఈ దిలైలా మాత్రం నిద్ర పట్ల, తప్పించుకోవాలి ఎలాగా. ఇంతలో ఏమైంది, అది పొలిమేర కదా, 2 వ్యక్తులు కలుసుకున్నారు ఆ పొలిమేరల్లో. మామూలుగా చీకటిగా రాత్రిపూట 9-10 గంటలకి మనం అపార్ట్మెంట్లో పైన మాట్లాడుతున్నా కిందకి వినపడుతుంది, వాతావరణం ప్రశాంతంగా అయిపోతుంది, అనకుండా ధ్వని ఉండదు, పగటిపూట ఉండే సందడి లేకపోతే రాత్రిపూట మన మాటలు వేరేగా సౌండ్లో వినపడతాయి. ఈ పొలిమేరల్లోకి లోపలికి వస్తున్నవాడు ఒకడు, బాగ్దాద్ నగర ప్రవేశం చేస్తున్నవాడు ఒకడు, బాగ్దాద్లో నుంచి బయటికి వెళ్తున్నవాడు ఒకడు, 2 వ్యాపారస్తులు తారసపడ్డారు. ఏ ఊరన్నా ఏ ఊరు తమ్మాయి అని మాట్లాడుకున్నారు. ఈ నగరంలోకి వస్తున్నవాడు అడిగాడు, ఈ బాగ్దాద్ నగరంలో మంచి విశేషం ఏమిటి, ఇప్పుడే వస్తున్నాను నేను, మొదటిసారి రావటం. అనేసరికి ఈ వెళ్ళేవాడు చెప్పాడు, తేనె రొట్టెలు బాగుంటాయి ఈ ఊళ్ళో, తేనె రొట్టెలు అంటే బహుశా ఏదన్నా మా నాన్నులు లాంటివి అవి ఉంటాయి, తీయటివి బన్నులు లాంటివి, మీగడ పూసిన తేనె రొట్టెలు అద్దరిపోతాయి, ఎంత రుచిగా ఉంటాయో. మామూలుగా ఏదైనా తీయటి పదార్థం కమ్మటి పదార్థం తినగా మొహం మొత్తుతుంది, కానీ ఈ తేనె రొట్టెలు ఉన్నాయే మీగడ రాసినవి, అవి అసలు మొహం మొత్తవు. నేను 3 రోజులు ఉన్నాను, 3 రోజుల నుంచి అవే తిన్నా పొట్ట పగిలేలాగా, ఇంకా తిందామని ఉంది, 4 ప్యాక్ చేసుకుని పట్టుకెళ్తున్నా. అనేసరికి ఈ కొత్తగా వస్తున్నవాడు అన్నాడు, అలాగా అన్ని చోట్ల దొరుకుతాయా, ఏదైనా ప్రత్యేకమైన కొట్ట అదే ఇదే అని అడిగాడు. 5-6 చోట్ల దొరుకుతాయి ఏదో చెప్పాడు. చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు, వాళ్ళు బాగా సంపాదించారు, ఆ రొట్టెలు అంత ఫేమస్ అన్నాడు. మాట్లాడుకున్నారు, ఆయన దారిని ఆయన పోయాడు, ఈయన దారి ఈయన పోయాడు. ఈ ఊళ్ళోకి వస్తున్న వాడి మాటలు అర్థమైనాయి, వీడికి మీగడ పూసిన తేనె రొట్టెలు కావాలి, ఈవిడ నేను తిన్ను నాకొద్దు, నేను తిన్ను నాకొద్దు అంటాం మొదలుపెట్టింది దిలైలా. ఇవి నడుస్తున్న ఆయనకి ఇప్పుడు వీళ్ళ మాటలు ఆవిడకి వినపడ్డట్టే, ఆవిడ ఆడదాని గొంతు వినపడతాం స్పష్టంగా, ఆడగొంతు. పైగా నేను తిన్ను బాబోయ్ నాకొద్దు, చచ్చిపోతున్నాను, నేను తినలేను నాయనో, నా వల్ల కాదు బాబోయ్, నేను తిన్ను, ఇంకా అవే మాటలు వింటుంటే ఏమనుకున్నాడు, అయ్యో ఎవరో ఆడమనిషి చీకట్లో ఏమిటో అవుతుందని మెల్లిగా అటొచ్చాడు. వచ్చి చూస్తే కింద పడుకున్న వాళ్ళు పెద్దగా అతనికి తెలియలే, ఏదో కొంతమంది కనపడ్డారు. ఈ నిలబడి పెడరెక్కలు విరిచి కట్టేసిన ముసలిది కనపడింది. ఏమమ్మా ఎవరమ్మా నువ్వు, ఏమిటో తిన్నంటున్నావు, నిన్ను ఇలా కట్టేశారు, ఏమొచ్చిందమ్మా నీకు ఇంత కష్టం అన్నాడు. ఏం చెప్పను నాయన, మాది బాగా కలిగిన కుటుంబం, మా ఆయన తేనె రొట్టెల వ్యాపారం మాది, మీగడ పూసిన తేనె రొట్టెలు చాలా ఫేమస్, మా ఆయన లక్షలు గడించాడు దాని మీదే.
అయితే రోజు తిని 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 నాకు మొహం మొత్తిపోయింది. తినడం మానేశాను నేను. డోకొస్తుంది నాకు అవి చూస్తే. మరి అవే తింటుంటే కొన్నాళ్ళకి వస్తుంది చూడు. మరేమో ఒకరోజు బాగా పెద్ద వర్తకుడు ఒక ఆయన వచ్చాడు. ఆ వర్తకుడు వచ్చిన రోజున మా ఆయనకి విందిస్తూ నన్ను కూడా అక్కడే ఉండమని ఆయనకి వడ్డించాక నువ్వు తినవే అని నాకు ఇచ్చాడు. నేను అది నోట్లో పెట్టుకున్నాను. ఆయన తినకూడదు, అసలు నాకు అసహ్యం పుట్టేసింది. మా ఆయన బలవంత పెట్టాడని పెట్టుకునేసరికల్లా నాకేమో వాంతి వచ్చింది. ఆ వర్తకుడు అనుమానపడి ఇందులో ఏదో ఉందని వెళ్ళిపోయాడు. మా ఆయన తన బిజినెస్ నేనే పోగొట్టానని రాజుగారికి ఫిర్యాదు చేశాడు. ఖలీఫా ఏమో నన్ను బాగా రొట్టెలు తినిపించమని నాకు అదే శిక్షించాడు. నన్ను కట్టేశారు. రేపొద్దునే మా ఆయన తెల్లవారుజామునే వచ్చేస్తాడు రొట్టెలు పుచ్చుకుని. 100 రొట్టెలు తినాలి నేను, నాకు వద్దంటున్నాను నేను అని వలవలా ఏడ్చింది. నిర్ఘాంతపడి ఎంత కట్టుగా తల్లేసింది చూడు, గోడ కట్టేసింది. ఆయన తను అన్నాడు, అదేమిటమ్మా తేనె రొట్టెలు చాలా బాగుంటాయిట, అసలు మీగడి కోసం తేనె రొట్టెలు తలుచుకుంటేనే నోరు ఊడిపోతుంది నాకు, అంత తినలేకపోయావు అన్నాడు. రోజు తింటే మొహం ఒత్తుతుందిరా నాయన ఎవరికైనాను అని చెప్పింది. చెప్పేసరికి అయ్యో నేను వెళ్ళి అవే తిందాం అనుకుంటున్నానంటే దానికి ఏం భాగ్యం నాయన, ఓ పని చేయి, నన్ను నోడ తీసే, నా ప్రాంతంలో నువ్వు కట్టు ఉంచుకో, పెట్టేస్తాను, నేను కట్టెలు కట్టేస్తాను. నాలాగా ముసుగేసి కూర్చున్నామంటే నేనే అనుకుంటారు, రొట్టెలు పెట్టేస్తారు, హాయిగా తిని రూపాయి ఖర్చు లేకుండా పరదేశివి, నీకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, పాపం చూస్తే బీదవాడిలాగా ఉన్నావు అన్నది. అనగానే ఫ్రీగా రాబోయే 100 తేనె రొట్టెల కోసం వాడు ఈవిడిని ఓడదీసి తను కట్టేసుకుని ఆవిడతో కట్టించుకుని నెత్తి మీద ముసుగేసుకుని నుంచుని ఉన్నాడు. ఈవిడేం చేసింది, ఆ పరదేశి వేసుకొచ్చిన గుర్రాన్ని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయింది. కూతురు అడిగింది, ఏమిటమ్మా వచ్చేసావు అని. తప్పించుకొచ్చేసా, రేపు పొద్దున్న చూద్దాం, ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుందాం, ఈ గుర్రాన్ని కట్టేయించండి. గుర్రాన్ని వెనకాల కట్టేశారు, పడుకుని నిద్రపోయింది హాయిగా. తెల్లారింది. తెల్లారంగానే భటులు వస్తారు. వీళ్ళంతా పడుకున్నారుగా, ఈ 5-6 వర్తకులు అందరు లేచి కూర్చుని నీ మొహమండ నిమ్మగడ కాలని వీడు తిట్టడం మొదలుపెట్టారు. యథాశక్తి తిడుతున్నారు కచ్చ తీర్చుకునేందుకు. ఇవన్నీ సరే, రొట్టెలు ఎప్పుడు వస్తాయి అని అడిగాడు ఆ కట్టేస్తున్న పరదేశి. అడిగేసరికి వీళ్ళు తెల్లబోయారు. ఇదేమిటో ఆడగొంతు బదులు మొగ్గొంతు కనిపిస్తుందని ముసుగు తీసి చూస్తే ఏముంది, వీడెవడం లబో దిబో. మళ్ళీ నువ్వెందుకు రావచ్చావంటే తేనె రొట్టెలు మీగడ పూసిన రొట్టెల కోసం నేను కట్టేసుకుని ఉంచుకున్నాను, ఆ రొట్టెలు పెట్టండి తింటానంటాడు. నీ మొహమ్మండ దొట్టి దొంగరా, నేను నిరికిచ్చిపోయింది అని ఆ కట్లు ఓడదీశారు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళారు నగరపాలకుడు. మీరు దగ్గరే ఉండి పోగొట్టారు ఏమిటంటే అట్లా కళ్ళలో కారం కొట్టేస్తుంది. సరే ఇంకా లాభం లేదు, ఈవిని పట్టుకోవటం మన వల్ల కాదు, ఏం చేయాలి? ఇక ఖలీఫాకి చెప్పడం తప్పల. ఆయనకి చెప్పేసరికి ఆయన చాలా కోపం వచ్చింది ఆయనకి. ఏమిటో ఆడదాన్ని పట్టుకోలేకపోతున్నారు, ఇంతమంది నిర్వాహం చేస్తున్నారు కదా, అదే ఈవిని పట్టుకోవటానికి. మనకి నగర కొత్త వాళ్ళు ఉన్నారు కదా, నీకప్ప చెప్తా అని ముందు వీళ్ళందరినీ అడిగాడు. వీళ్ళు మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నారు. ఎందుకంటే ఎవరు ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి తిరుక్షవరం జరిగిపోతుంది, ఫెయిల్ అయిపోతారు. క్షవరం ఏదో ఒకటి అంటించేస్తోంది వాళ్ళకి, ఎవరింట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లోకి. కాబట్టి మేము పెట్టుకోము. మరి మీ దగ్గర కొత్త వాళ్ళుగా నియమించారు కదండి, హసన్ అబ్దుల్ వాళ్ళిద్దరిని. మరి వాళ్ళని నియమించింది ఎందుకు? వాళ్ళేదో ఘనులని కదా, వాళ్ళల్లో ఒకళ్ళని అప్పచెప్పండి. అబ్దుల్లా ఒకడు, హసన్ ఒకడు అనేసరికల్లా ఖలీఫా ఆలోచించి అబ్దుల్లాని పిలిచి ఏమో అబ్దుల్లా, మరి ఇలా ఒక ముసలావిడ ఎవరో ఇట్లా చేస్తోందిట, నువ్వు ఆమెను పట్టుకోవాలి అంటే, ఓ అదెంత పని చిటుకలో చేస్తానన్నాడు. ఓ 40 మంది సైనికులు తీసుకో, నగరం అంతా గాలించి ఆ ముసలిదాన్ని పట్టుకోవాలి. ఓకే. అయితే ఈ అబ్దుల్లాకి ఇచ్చిన గుంపులో జమేదార్ ఒకడు ఉంటాడు, ఈ సైనికుల్ని నడిపించేవాడు. గూని ఆలీ వాడి పేరు. ఆ ఆలీ ఏమన్నాడు, బాబు మనం ఈ వ్యవహారంలో హసన్ గారి సలహా కూడా తీసుకుందామండి, ఆయన సహాయం తీసుకుంటే బాగా పట్టేయగలుగుతాం మనం, ఈ ముసల్దాని సంగతి వింటుంటే అంత సులువు కాదనిపిస్తోందండి అనేసరికల్లా ఈయన గయ్యమని తెత్తు లేచాడు. అబ్దుల్లా, గూని వెధవా, బోర్డు సలహాలు చెప్తావా? హసన్ గారికి గొప్ప ఏంటి, మా తక్కువ ఏంటి? వాడు దొంగే, నేను దొంగనే, నేను మనం పట్టుకోలేమా, మనకు ఎవ్వడి సహాయమో అక్కర్లేదన్నాడు. హసన్ వినేలాగానే అన్నాడు. సరే ఊరుకున్నాడు. హసన్ ఏమనుకుంటే, సరే వీడికి చేత కాకపోతే మన దగ్గరికే వస్తుంది. ఈ అబ్దుల్లా ఏం చేశాడు, ఈ 40 మంది సైనికుల్ని ఓ చోట కూడేసి, ఓ 10 మంది అట్టెళ్ళండి, 10 మంది ఇట్టెళ్ళండి, 10 మంది అట్టెళ్ళండి అని చెప్పాడు. అందరూ కలిసి మనం ఒక చోట కలుసుకుందాం. అది ఎక్కడ, ఒక సరాయ్ అంటే ఒక చిన్న హోటల్ లాంటిది అనమాట, ఒక బహుశా ఫంక్షన్ హాల్ అయ్యి ఉంటుంది. సరాయ్ దగ్గర కలుసుకుందాం, మీరు అన్ని పక్కల గాలించి అక్కడికి రండి అని చెప్పాడు.
సరే ఈ హసన్ గారు ఈ అబ్దుల్లా గారు ఈ జనాల్ని ఈవిడ్ని వెతుకుతున్నాడు అనే సంగతి ఊళ్ళో ప్రచారం అయిపోయింది. అక్కడి నుంచి జీనాబో దిలైలా ఇద్దరు మాట్లాడుకున్నారు, తల్లి కూతురు. దిలైలా అంది, వీడి ఖలీఫా దాకా వెళ్ళిందంటే వ్యవహారం మెల్లిగా మన దగ్గరకు వస్తుంది. కాకపోతే ఒకటి ఉంది, అబ్దుల్లాకి అంత సీన్ లేదు, వాడు నన్ను పట్టుకోలేడు. హసన్ అయితే ఖచ్చితంగా పట్టుకుంటాడు. హసన్ తెలివైనవాడు, హసన్ పట్టుకోగలడు, అబ్దుల్లా పట్టుకోలేడు. వాడికి అసలు నువ్వే చాలంది తల్లి అనేసరికల్ కూతురంది. అయితే అమ్మ నేను కూడా కాస్త ఏడిపించి రానా వాళ్ళని అంది. ఓహో తల్లి సరే నీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళిరమ్మని. ఈ జీనాబ్ ఏం చేసింది, చక్కగా అలంకరించుకుని, చాలా అందమైన అమ్మాయి, చక్కగా అలంకారం చేసుకుంది. ఏ సరాయి దగ్గర వీళ్ళందరూ కలుసుకుందాం అనుకున్నారో అక్కడికి వెళ్ళింది. హజ్ మహమ్మద్ అనేవాడు దాన్ని నడుపుతాడు. అక్కడికి వెళ్ళి ఆయనకి ఏం చెప్పిందంటే, ఒక ఆప్తమిత్రులు కొంతమంది కుటుంబాలు వస్తున్నారండి, వాళ్ళు సెపరేట్గా గడపటానికి, మిగిలిన జనాలతోటి కలవకుండా ఉండడానికి ఒక పెద్ద హాల్, ఒక సావిడి మొత్తం మాకు ఇప్పించండి అని అడిగింది. సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే సరే మీకు రెంట్ విడిగా ఇస్తానంటే, ఈవిడ సౌందర్యానికి దాసుడైపోయి అబ్బాయి అంతేం అక్కర్లేదండి, మాది ఇక్కడ అంటే అది బహుశా మోటల్ లాంటిది, ఒక హోటలే బహుశా, ఎక్కువగా సారాయి అంగడి అనమాట, అది బారు సరిగ్గా చెప్పాలంటే. ఏమన్నాడు, మా దగ్గర ఉన్న సారా అంతా ఖర్చు పెడితే చాలు, సారా ఖర్చు పెడితే చాలు, దీనికి రెంట్ ఇవ్వక్కర్లా. డబ్బో సారాక్యమది మా వాళ్ళు అన్నీ చిలుకుండలే తెగ తాగేస్తారు, ఎన్ని పోసినా నిలవ అనమాట వాళ్ళ దగ్గర, అందరూ తాగేస్తారు, దాని డబ్బు వరకు మీకు ముట్ట చెప్తాను అని చెప్పి ఏం చేసింది, ఇంటి నుంచి ఆ పరుపులు, దుప్పట్లు, కంబళ్ళు, సోఫాలు అన్నీ తెప్పించుకుంది. తెప్పించి ఈ సావిడంతా చక్కగా లోపల హాలంతా నీట్గా సర్ది పెట్టింది. సర్దేసి ఆ చరాయి బయట నుంచునేసరికల్లా ఏమైంది, ముందు ఒక 10 మంది పటాలం వచ్చారు. వాళ్ళలో మొట్టమొదట ఆ గూని అలీ అని చెప్పాక అతను జమీదార్ ఉండేసరికల్లా, మీరైనా అబ్దుల్లా అంది. ఇది నవ్వాడు, నేను అబ్దుల్లాని గాను, నా పేరు అలీ అంటారు అనేసరికల్లా, అలాగా నేను మీ అందరికీ స్వాగతం చెప్పడానికి ఇక్కడ నుంచున్నాను, మరి మీరంతా లోపలికి రండి, నా ఆతిథ్యం స్వీకరించండి అని పిలిచేసరికల్లా, ఇంత చక్కగా ముచ్చటగా ఉన్న అమ్మాయి ఆతిథ్యం ఇస్తానంటే ఫ్రీగా మందు పోయిస్తారు. అందరూ లోపలికి వచ్చారు. లోపలికి వస్తే చక్కగా పరుపులు, బాలీసులు ఉన్నాయి, చల్లగా ఉంది, లోపల హాయిగా ఉంది. పొద్దునంతా గుర్రపు స్వారీ చేసిన వాడికి లోపలికి వస్తే హాయిగానే ఉంటుంది. రకరకాల తినుబండారాలు ఉన్నాయి, సారా పీపాలు కనపడుతున్నాయి. అవి ఇవి తిన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, సారా పీపాలు భంగు కలిపేసింది. తాగేసి 10-15 నిమిషాల్లో ఎవరి దారిని వాళ్ళు పడుకున్నారు. 10 మందిని ఆ వెనకాలన్న పెరట్లోకి లాగేసేసింది. కట్టెల మోపులు పేర్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు పేర్చేసింది. ఒళ్ళు తెలియదు భంగు తాగితే. అక్కడ పెట్టేసేసి సరే మళ్ళీ వెళ్ళి బయట నుంచి అంతా సర్దేసి 10 నిమిషాలు ఎంతసేపు వెళ్ళి బయట నుంచింది. ఇంకో పావు గంట 20 నిమిషాలు గడిచేసరికి రెండో పటాలం వచ్చింది. రెండో పటాలానికి లోపల ఆతిథ్యం ఇచ్చింది, తీసుకెళ్ళి దొడ్లో పడుకోబెట్టేసింది. అక్కడికి హోటల్ వాళ్ళు లోపలికి రారు, ఎందుకంటే ఇది సెపరేట్ హాల్ వీళ్ళకి ఇచ్చేసారు. అడిగింది కదా ముందే సెపరేట్గా కావాలందుకే దాని పెరడు కూడా దాని కింద ఉంది, ఎవ్వరూ రారు అక్కడికి. ఈ గుంపందని ఒకళ్ళని ఈడ్చుకెళ్ళటం, దొడ్లో బారేయటం. రెండో 10, మూడో 10 కూడా వెళ్ళిపోయినాయి. 4వ 10తో ఈయన వచ్చాడు. మా నలుగురు 4 10లు వచ్చేసాక ఇతను వచ్చాడనమాట ఇంకో పక్క నుంచి. అడిగాడు, అమ్మా మా సైనికులు వచ్చారంటే, వచ్చారండి, అంతా ఇక్కడే ఉన్నారు, మరేమో మిమ్మల్ని మీకు అంతా వీళ్ళు డ్రెస్ తీసుకుంటున్నారు, మీకు కూడా కాస్త ఆతిథ్యం ఇద్దామని నేను చూస్తున్నాను, అలీ గారు కూడా వచ్చారు అని లోపలికి పిలుచుకెళ్ళాక అమ్మాయి మీది ఏ ఊరు ఏంటి అని అడిగాడు. ఏదో చెప్పాక ఆయన కూడా తాగబోసేసింది. దగ్గర కూర్చుని శుభ్రంగా తాగేయంగానే ముందు ఆయన మెడలో ఉన్న నగలు, మెడకి చేతులకి ఉండేవన్నీ ఊడదీసింది. ఒక లంగోటి లోపల భాగాల్లో ఉండేటువంటి బట్టలు తప్ప పైన ఉండేటువంటి కవచాలు అవి ఉంటాయి కదా, మొత్తం ఊడదీసేసింది. తీసుకెళ్ళి దొడ్లో పడుకోబెట్టేసింది. వరుసగా పడుకున్న 40 మంది మెడల్లోవి చొక్కాలు ఊడదీసేసింది. అసలు ప్యాంట్లు ఏమిటి కింద పట్టుకుని లాగితే వచ్చేస్తాయి, చొక్కాలు సులువుగా ఉడిపోతాయి, పక్కన కట్టి ఉంటాయి అంతే, కాస్త అటు ఇటు మనుషులు కదిపితే చొక్కాలు ఊడొచ్చేస్తాయి. ఈ 40 + 1 41 పీపుల్వి చొక్కాలు, ప్యాంట్లు, ఒంటి మీద ఉన్న ఉంగరాలు, టింగరాలు, గొలుసులు సమస్తము పుచ్చుకుని చంకలు పెట్టుకుని బయట ఒక బండి మాట్లాడి పెట్టుకుంది. వచ్చేటప్పుడు సామాన్లు తెచ్చింది కాదు, అందులో వేసుకుని ఇంటి పెట్టుకెళ్ళిపోయింది. 2 పూర్తి రోజులు పడుకున్నారు వాళ్ళంతా అక్కడ. నగరంలో ఎక్కడా సడి చప్పుడు లేదు. అబ్దుల్లా వెతుకుతున్నాడు అనుకుంటున్నారు సైన్యంలో మిగిలిన జనం అంతా. 3వ రోజు మధ్యాహ్నానికి మెలకు వచ్చి చూసుకుంటే ఏముంది, మొల దిశ కాదు, రంగోటీలు ఉన్నాయి. ఇంతంత పెద్ద పెద్ద పర్సనాలిటీలు, అందరూ సైనికులు కదా, ప్రతివాడికి అండర్గార్మెంట్స్ తప్పిస్తే ఇంకేం లేవు ఒంటి మీద. ఏం చేస్తారు,
అక్కడి నుంచి లేచారు, అటు ఇటు చూశారు, ఏమిటంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడి ఎవరో అందమైన అమ్మాయి. అంతే. హజ్ మొహమ్మద్ని అడిగితే అతనేమంటాడు, మాకేం తెలుసండి, ఆ అమ్మాయి రెంట్కి తీసుకుంది, డబ్బులు ఇచ్చేసింది, మీరంతా వచ్చి పడుకున్నారని మాకెట్లా తెలుస్తుంది, అమ్మాయి దానికి అమ్మాయి కిందే ఉంది, ఇదంతా చేసేదేం లేదు. ఏం చేస్తారు, అలాగే ఆ బోడిగుళ్ళు అందరివి గుండ్లు మీసాలు, బొర్ర మీసాలు, పెద్ద పెద్ద పర్సనాలిటీలు, చిన్న లాగులతోటి రోడ్డు మీద నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఈ సీన్ని అతను హసన్ చూసేసాడు. ఏమిటి అహ్మద్ బాయ్ నీ సంగతి అని అడిగాడు. అబ్దుల్లా ఏమిటి నీ సంగతి, ఇలా ఉన్నావు, ఇలా అయ్యింది ఏమిటంటే, నేను ఇలా మోసపోయాను అని చెప్పేశారు కల్లా. సరే ఇంకేం చేస్తారు, మళ్ళీ ఖలీఫా దగ్గరికి వెళ్తే ఖలీఫా ఏమన్నాడంటే, హసన్ నువ్వు పట్టుకోవాలి ఇవన్నీ అంటే. ఈయనేం చెప్పాడంటే, హసన్ చెప్పిన మాట ఈ దీంతో ఎండ్ చేసేద్దాం కథని. ఈ ముసలావిడ దొంగతనం కోసం దొంగతనం చేయలే, దొబ్బేయటం కాదు, తన తెలివితేటలు చూపించాలని చూస్తోంది. 40 మందిని వలువులూడ్చి అక్కడ పడుకోబెట్టింది. వాళ్ళ వస్తువులు తీసుకెళ్ళదు కానీ ఆవిడకి డబ్బు అవసరం లేదు. వీళ్ళని మోసం చేసిన అమ్మాయి ఒంటి మీద నగలు, మనిషి బాగుంది అంటే ఏదో తమ తెలివిని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారు ప్లాన్డ్గా. అయితే వాళ్ళు పట్టుకెళ్ళిన సొమ్మంతా మీకు అప్పచెప్తే వాళ్ళని మీరు శిక్షించను అంటే గనక నేను పట్టుకొస్తానన్నాడు. ఖలీఫా ఒప్పుకున్నాడు, ఆజ్ఞాపత్రం రాసిచ్చాడు, అధికార పత్రం. దొంగిలించిన సొమ్ము మొత్తము అప్పచెప్పినట్లయితే శిక్షించము అని. అబ్దుల్లా నుంచి హసన్కి బదిలీ అయింది ఈ పని. ఆ అబ్దుల్లా పేరు అబ్దుల్లా కాదు, అహ్మద్ కాబోలు. నేను ఎంతసేపు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. అయినా అబ్దుల్లా అని పెట్టుకున్నాం, ఆయన పేరు అంతే అంతే. హసన్కి అప్పచెప్పారు. హసన్ ఏం చెప్పాడంటే, వీడి ధనలోభంతో దొంగతనం కోసం దొంగతనం కాదు, ఇది తెలివిగా చేస్తోంది, నాకు అర్థమైంది, నేను పట్టుకొస్తాను. కాకపోతే ఆమె తను దొంగిలిచ్చిన సరుకంతా ఇచ్చేసే పక్షంలో ఏలిన వారు ఆమెను ఏం చేయకూడదు అని ఒప్పించాడు. ఖలీఫా అలాగని కాగితం రాసి ఓ ముద్ర వేసి ఎట్లా పెట్టారు. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడంటే, చక్కగా వెళ్ళి దిలైలా వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టేసరికల్లా జీనాబ్ తలుపు తీసింది. మేముందా అని అడిగేసరికల్లా అప్పుడు దిలైలా కనపడింది. నువ్వు నాకు అర్థమైంది, నువ్వేనని నేను తెలుసుకున్నాను అని చెప్పేసరికల్లా చెప్తే ఈవిడేమంది, నా తెలివితేటలకు గుర్తింపు కోసమే చేశాను ఇది, నేనేం దొంగతనం కాదు, తెలివితేటల గుర్తింపు కోసమే చేశానంటే. ఇతను ఏమన్నాడంటే, నేను ఏలిన వారి దగ్గర మాట తీసుకున్నా, నువ్వు దొంగిలిచ్చిన సామానంతా ఇచ్చేసి నీకే శిక్ష పడదు, ఖలీఫా ముందు నిన్ను హాజరుపరుస్తాను అని చెప్పాడు. హసన్ తెలివైన వాడు, అతను ఊహించాడు ఇలాంటి పనులు చేయగలిగే వాళ్ళు ఎవరికి ఈ ఊళ్ళో ఉన్న అన్ని ఆనుపాన్లు తెలుస్తాయి, ఏ ఇంట్లో ఒక తల్లి కూతురు ఉన్నారు గెస్ చేశాడు. అవన్నీ ఆలోచించి ఇక్కడ అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళు సంవత్సరాల పాటు ఖలీఫా సొమ్ము, రాజ్యం సొమ్ము తిన్నవాళ్ళు. ఈ పావురాల టపా తీసేయంగానే వీళ్ళని ఆ దివాణం ఖాళీ చేయించేశారు, వీళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వీళ్ళే అయి ఉంటారని ఊహించాడనమాట. వీళ్ళు చెప్పిన ముసల్దాని పోలిక, యంగ్స్టర్ పోలిక అన్నీ వీళ్ళకి టచ్ అవుతున్నాయి. వాడు దొంగ కదా హసన్, అతనికి తెలుసు. సరే దాంతో ఈవిడ సరేనని ఒప్పుకుంది. అయితే నువ్వు మొత్తం సామాన్లన్నీ గుర్రాల మీద గాడిదల మీద వేయించారు, దోచుకున్నవన్నీ. మళ్ళీ ఒకటి దగ్గర గుర్రం తెచ్చేసింది, ఒక దగ్గర గాడిద తెచ్చేసింది కదా, అవి కూడా పట్టుకుపోయారు. మొత్తం సామాన్లన్నీ వచ్చినాయి అంటే దిలైలా చెప్పింది, మొత్తం వచ్చేసినాయి, ఈ 41 సైనికుల దుస్తులు మాత్రం నేను తీసుకురాలేదు, అవి నాకు సంబంధం లేదండి. హసన్కి నవ్వచ్చు, అవునులే అది వేరే వాళ్ళ పని, నీ పని కాదు, ఆయన తెలిసింది కూతురు చేసింది కదా. సరే దిలైలా అని తీసుకెళ్ళేసరికి ఆమెను చూడంగానే ఖలీఫాకి బోల్డంత కోపం వచ్చింది. అయ్యో, ఆగ్రహోదగ్రుడైపోయాడు. ఇంత వెధవ పని చేస్తావా అని పోట్టాడాడు. దీన్ని ఉరిదీయండి అన్నాడు. అనగానే హసన్ వెంటనే కాగితం, మహాప్రభు మీరు ఇది ఇచ్చారు కాగితం అనేసరికల్లా కొంచెం ఆగాడు ఆయన. ఏం చెప్పుకుంటావు, నీ సమాధానం ఏమిటి, సంజాయిషి ఏమిటి అని అడిగితే, ప్రభు పావురాల టపా మా దగ్గర నుంచి తీసేసుకున్నారు, నిజానికి దివాణం నా భర్త పేరు మీద ఉన్న పావురాలని మేపింది, వాటికి నేర్పింది నేను, నా కూతురు. అతను లేకపోయినా ఆ దివాణాన్ని మేము నడపగలం. ఆయనకి ఆ ఉద్యోగం ఉంది కానీ ఆయన చేసిందే లేదు, ఆయన వచ్చి మీ దగ్గర నుంచి వార్తలు తీసుకున్నాడు అంతే. ఆ వార్తలు పంపించింది, మళ్ళీ వెనక్కి సమాధానాలు రాబట్టింది, ఎవరి పేరు మీద వాళ్ళ సమాధానాన్ని వెనక్కి పంపింది, ఆ పనంతా మేమే చేసేవాళ్ళం. బాగా చేయి తిరిగి ఉన్నదాన్ని నేను. మా నుంచి ఆ పని తీసేసుకోవటం వల్ల నేను నా తెలివితేటలు మీకు చూపించాలనుకున్నా. పైగా మీరు 2 దొంగలకి కొత్వాల్ పదవి ఇచ్చారు, వాళ్ళకంటే మేమేం తీసిపోయాం ఆడవాళ్ళమైతే మాత్రం అని అడిగేసరికల్లా సరైన ఇందులో ఉంది పాయింట్. ఎంత ట్రిక్కు, ఎంత సింపుల్గా కన్ను కప్పేసి ఎవరిదైనా. ఈ పావురాల టపా అనేది ఏంటంటే
మనిషికి పొలకువ లేకుండా చేసే పని. రహస్య వార్తలు పంపించాలి. ఆ పావురానికి కట్టే కాగితం ఎవ్వరికీ కనపడకూడదు. అదంతా మంచి ట్రిక్స్తో చేసే పని. పావురాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం, ఏదైనా ప్రమాదం ఉంటే పావురాయి రాదక్కడికి, అవన్నీ నేర్పాలి దానికి. ఓహో. మరి ఈ మనిషిని గుర్తించటం, మాట్లాడటం, అర్థం చేసుకోవటం, అవన్నీ చెప్పాలి కదా. ఆ టపాకి ఆ వార్తలు పంపాలంటే అది కావాలి. అవన్నీ ట్రిక్కులు ఈవిడికి ఉన్నాయని సరేనని మొత్తం పావురాల దివాణాన్ని దిలైలాకి అప్పచెప్పడానికి ఖలీఫా ఒప్పుకున్నాడు. 40 మంది నీగ్రో బానిసలు, 40 వేట కుక్కల్ని ఇచ్చాడు. ఈవిడేం చేసింది, చక్కగా మళ్ళీ దివాణంలో తమ సామాన్లన్నీ దివాణానికి మార్చుకున్నారు. వీళ్ళందరికీ ఎర్రటి జలతార దుస్తులు కుట్టించిందిట. వాళ్ళు అని తెలిసేందుకు యూనిఫామ్ కుట్టించింది. అక్కడి నుంచి రోజు మగవాళ్ళ దుస్తులు వేసుకుని చక్కగా ఒక బంగారు టోపీ పైన వెండి పావురపు బొమ్మ ఉన్న బంగారు టోపీ పట్టుకుని గుర్రం మీద వెళ్ళి కోటకెళ్ళి వార్తలన్నీ సేకరించేది. ఎవరెవరికి పంపించాలంటున్నారో అవన్నీ సేకరించుకుని వార్తలన్నీ పుచ్చుకుని ఇంటికి వచ్చేది. సాయంకాలం ఈ ఏర్పాటు చేసేవాళ్ళు తల్లి పిల్ల కలిసి. మంచి తెలివైన వారు. నడుస్తోంది. అయితే ఇంతలో ఏమైంది, ఈ బాగ్దాదు నగరానికి కైరో నగరం నుంచి ఒక చేయి తిరిగిన గజదంగ ఒకడు వచ్చాడు. కైరోలో వాడిని పాదరసం అనేవాళ్ళు, వాడి పేరు అలీ. వాడు అలా చూస్తుండగానే జారిపోతాడు, పాదరసంలాగా చేతిలోకి రాడు. గజ దొంగ, చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తున్నాడు, మహా అందగాడు వాడు. ఆ అందంతో సగం మందిని బొల్తా కొట్టిస్తాడు. ఇంతకీ వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఈయనున్నాడు కదా అబ్దుల్లా, ఆయన పిలిపించాడు. ఈ దిలైలా కూతురైన జీనాబ్ వల్ల తను దిశమాలతో కదా ఏదో నామమాత్రపు బట్టలతోటి రోడ్డు మీద తిరగవలసి వచ్చింది. ఇప్పుడు ఆవిడకి పావురాల టపాప చెప్పారు. ఆవిడ రాజ్యంలో అధికారిని అయింది. అయినా సరే వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే తన వల్ల కాదని, ఇదివరకు తను దొంగగా కైరో నగరంలో ఉన్నప్పుడు తన చేతి కింద తర్ఫీదైన ఈ దొంగ అలీగాడిని, గజ దొంగ అలీ పాదరసం వాడిని పిలిపించాడు. రారా, నీకు ఇక్కడ పనుంది, నాకు ఒకళ్ళ మీద పగ తీర్చుకోవాలి, నువ్వు కనుక నేను చెప్పినట్టు చేస్తేవైనా నీకు ఖలీఫా దగ్గర ప్రజెంట్ చేసి నిన్ను మంచి ఉద్యోగం వేయిస్తా. దొంగలకి ఉద్యోగాలు వేయించేవాళ్ళు ఆ రోజులు. వీళ్ళిద్దరు కూడా దొంగలే కదా అనేసరికల్లా ఆ పాదరసం వచ్చాడు. కైరో నుంచి బాగ్దాద్ వచ్చాడు. అయితే ఈ అబ్దుల్లా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఈయనేం చెప్పాడంటే 10 రోజులు నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండమన్నాడు. 2 రోజులు ఉన్నాడు మనవాడు. అదేదో ఖైదులా అనిపించడం మొదలెట్టింది. వాడికి తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోవు అవి 2. సరే వీడేమంటున్నాడు, 3వ రోజున బయటకు వచ్చేసాడు ఆయనకు చెప్పకుండా. అదే సమయానికి ఈ చక్కగా మగవాళ్ళ దుస్తులు వేసుకుని గుర్రం మీద బంగారు టోపీ విత్ వెండి పావురం దాని మీద 20-40 మంది జలతా దుస్తులతో ఎర్రటి బట్టలతో ఉన్నటువంటి బానిసలు చుట్టూతా నడుస్తూ ఉండగా గుర్రం ఎక్కి వెళ్తున్న ముసల్దాన్ని చూశాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అట్లా ఏమిటి వేషం, అసలు ఇదేమిటి అని ఆ వింతని వాడు చూస్తూ ఉండగా ఆవిడ కూడా వీడిని చూసింది. వాడు అందానికి మర్చిపోయింది ఆవిడ. అబ్బాయి ఎంత బాగున్నాడు కుర్రాడు. కానీ వాడి మొహంలో కనపడుతుంటే దొంగ కళని ఆవిడ కనిపెట్టింది. పైగా వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, అబ్దుల్లా వాళ్ళ ఇంట్లో నుంచి వస్తున్నాడు. అదే చూసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి కూతురికి చెప్పిందనమాట, ఇవాళ నేను ఒక కుర్రాడిని చూశాను, వాడు ఇలా ఉన్నాడు, ఇంత పొడుగున్నాడు, ఇంత తెల్లగా ఉన్నాడు, ఇట్లా కండలు దేరున్నాడు, కన్ను ముక్కు ఇలా ఉన్నాయి, వాడు అబ్దుల్లా ఇంట్లో నుంచి వస్తున్నాడు, ఈ ఊరికి కొత్త, వాడు నగరాలంతా అన్ని పక్కల వింతగా చూస్తున్నాడు, ఈ ఊరివాడు కాదు. అండ్ వాడి కదలికలు ఎలా ఉన్నాయంటే అబ్దుల్లా లాంటి కదలికలే. వాడు చిన్నప్పటి నుంచి అబ్దుల్లా దగ్గర ఉన్నాడు. మనం ఎవరి దగ్గరైనా ఉంటే పిల్లలు ఇమిటేట్ చేస్తారు, ఇమిటేషన్ వస్తుంది కదా. వాడి చూపులో కదలికలో అన్ని చోట్ల అబ్దుల్లానే కనపడుతున్నాడు. డెఫినెట్గా అబ్దుల్లానే వీడిని పిలిపించాడు. అర్థమైపోయింది, ఏదైనా పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో అనేసరికల్లా ఏమైంది, అబ్దుల్లానే బోల్తా కొట్టించాం, ఆయన పిలిపించిన వాడు లెక్క అమ్మ మనకి, నేను వెళ్ళి చూసొస్తా ఉండు అని చెప్పి చక్కగా అలంకరించుకుని ఆ అబ్దుల్లా ఎక్కడైతే అతను కనపడ్డాడని వాళ్ళ అమ్మ చెప్తుందో ఆ రోడ్డు మీదకి వెళ్ళింది. ఆ రోడ్డు చివర కొంచెం ముందుకి తను నడిచి అన్నీ చూస్తున్నాడు కదా. ఇప్పుడు కొత్తవాడు ఏంటి చేస్తాడు, ఇట్లా చూసుకుంటూ వెళ్తాడు. పాతవాడితే ఎక్కడికి వెళ్ళాడు, డెస్టినేషన్కి వెళ్ళిపోతాడు. అవును, వీడికి డెస్టినేషన్ లేదు, తిరగటమే కదా. వాళ్ళ అమ్మ చెప్పిన గుర్తుల్ని బట్టి వీడే వాడని పోల్చుకుంది.
పోల్చుకుంది. సరే పలకరించింది. ఏమిటి అలా చూస్తున్నావు నన్ను అని. నేనేం చూడటం లేదని అడిగాను. అప్పుడు చూశాడు. చూస్తే ఇవి మహా అందగత్తే, ముందే చెప్పాం కదా భలే బాగుంటుందని. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. చూసుకుంటూ అలా చూస్తున్నావు ఏమిటి నువ్వు, ఏ ఊరు ఏమిటి అంది. వాడు అవన్నీ ఏం చెప్పాల. చెప్పాక మాట్లాడుకున్నాక నువ్వు ఎక్కడ దిగావంటే అబ్దుల్లా ఇంట్లో నుంచి వచ్చాడు కానీ అబ్దుల్లా ఇంట్లో దిగానని చెప్పాల. ఎందుకంటే తను వేరే బోర్డ్స్ ఎవరికి తెలియకూడదని చెప్పాడు కదా. నేను ఇంకా బస చూసుకోలేదు అన్నాడు. అయితే మా ఇంట్లో ఉండు, కావాల్సిన కబుర్లు చెప్పుకోవచ్చు, మా ఆయన వ్యాపారస్తుడు అని చెప్పింది. పెళ్ళయింది అని చెప్పింది అనమాట. మా ఇంటికి రానగా ఈ పెళ్ళైన అందగత్తె పిలుస్తుంటే వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలియలే వాడికి, అర్థం కాలేదు. కాకపోతే ఈ అందం ఆకర్షిస్తోందన్నమాట. సరే బయలుదేరాడు. ఇద్దరు కలిసి కొంత దూరం నడిచారు. నడిచి వెళ్ళాక ఒక బోళ్ళు 2-3-4 సందులు తిప్పి ఓ ఇంటి వాకిట్లోకి తీసుకెళ్ళింది. జేబులోంచి తన సంచిలోంచి తాళం తీసి తీయబోయింది. అయ్యో ఇంటి తాళాలు ఎక్కడో పడిపోయినట్టునే, ఇది ఇంకో తాళం, లోపల గదుల్లో తాళం వచ్చింది, తాళం లేదు సుమి, ఇప్పుడు ఎలాగా అంది. అనేసరికల్లా ఇతనికి అర్థం కాల. ఆ ఇల్లు ఎవరిదో ఒక వ్యాపారస్తుడిది. ఆయన రోజు పొద్దున ఇల్లు తాళం వేసుకుని వెళ్తాడు. ఈ అమ్మాయికి తెలుసు. ఆ ఇంటికి తీసుకెళ్ళి అని ఏమంది, ఈ తాళం నువ్వేమైనా తీయగలవేమో చూడు, నీ పేరేమిటో, మీ ఊళ్ళల్లో తాళాలు తీస్తారా అని అడిగింది. వీడేం చేశాడు, చేయి తిరిగిన వాడు దొంగ కదా. మరి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నేను తీయటం ఏమిటి అలా అనరు. వచ్చిన విద్య ప్రదర్శించేస్తారు. ఆడవాళ్ళ తెలివితేటలకి ముందు మగవాడు ఎవడైనా బోల్తా పడాల్సిందే. తెలివి తక్కువగా ఉండి మనం దొరికిపోతాం, కానీ తెలివి ఉంటే మనం బతికేసేయచ్చు బాగా. తీసేసాడు. తీసేయంగానే వాకిలి తాళం తీసుకున్నారు, లోపలికి వెళ్ళారు. వెళ్ళాక ఏమంది, నువ్వు మరేమో నువ్వు హాల్లో కూర్చో, నేను బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చి వంట చేస్తాను, భోజనం చేద్దామంతే అనేసరికల్లా సరే బాగానే ఉందిగా. హాల్లో కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక అరగంట దాకా పావుగంట అటు ఇటు తిరిగి ఆ బావి దగ్గర నిలబడి కేకలు పెట్టింది. అయ్యో అయ్యో ఇంకేముంది, కొంప మునిగిపోయిందని అరిచింది. అరిచేసరికల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అలీ పాదరసం గారు. పరిగెత్తి ఏమైందంటే, నా రవ్వల ఉంగరం నీళ్ళు తోడుతుంటే జారిపడిపోయింది, మా ఆయన చంపేస్తాడు, ఇప్పుడు ఎలాగా, ఏం చేయటం అంతే అనేసరికల్లా మరి దూకడు. నేను తీస్తానులే అన్నాడు. తీస్తావా, లక్షణం సరే ఈ తాడు పట్టుకుని దిగు అని చెప్పేసి తాడేసింది. పైన కట్టి, అంటే ఇట్లా దీనిలాగా ఉంటుంది కదా పైన బావి మీద, అది పట్టుకుని దిగాడు. దిగి లోపలికి వెళ్ళాడు. చూస్తుంటే ఏం చేసింది ఈవిడ, తాడు కాస్త అది లాగేసింది పైకి. పిల్ల లాగేసి అహ్మద్ వచ్చి తీస్తాడు, అబ్దుల్లా గారు, అహ్మద్ అంటే అదే అబ్దుల్లా వచ్చి తీస్తాడు, ఆయన వచ్చి తీసేదాకా అక్కడే కూర్చో, బావిలోంచి బయటికి ఎలా వస్తారు ఎవరైనా వేయాలి కదా, తాడు వేయాలి, అక్కడే కూర్చో అని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఆ ఇల్లు యథాప్రకారం తలుపుల దగ్గర వేసి వెళ్ళిపోయింది. అయితే ఏమైంది, కాసేపటి వీడు ఏం చేస్తాడు, లోపల ఆ నూతిలో నుంచుని ఉన్నాడు. ఆ ఇంటి ఓనర్ వచ్చాడు. తలవాకిలి తాళం తీసుండేసరికి నిర్ఘాంతపోయాడు, ఏమిట్రా తాళం తీస్తుంది అని లోపలికి వచ్చాడు. సరే పనివాడినేమో వేడి నీళ్ళు పెట్టమన్నాడు. వేడి నీళ్ళు పెట్టమంటే పనివాడు ఏం చేశాడు, లోపలికి వచ్చి నూతిలో చేదేసి బకెట్ నీళ్ళు తేవదామని చేదేశాడు. వెయ్యగానే వీడు పట్టేసుకున్నాడు లోపల. పట్టుకునేసరికి వాడు కంగారు పడి, అయ్యో ఎవరో పట్టేసుకుంటున్నారండి, అసలు నూతుల నుంచి చేద యువతలకి రావట్లేదు, మీరు రండి అని కేకేసుకొచ్చాడు. తీరా చూస్తే నూతులో పడి ఉన్నాడు. ఇంటి ఓనర్ కొళ్ళు మండిపోయింది. ఎవడరా నువ్వు, నా నూతులో చేరో దొంగ వెధవా అని అడిచాడు. ఇదేమిటి, ఇది ఏ ఊరు అని అడిగాడు. వీడు తెలివి, ఏ ఊరు ఏమిట్రా, మా ఊరే అన్నాడు ఆయన. బాగ్దాద్ నగరం. బాగ్దాదా, నేను ఈజిప్ట్లో నైల్ నదిలో మునిగానండి అని చెప్పాడు అనమాట. నైల్ నదిలో స్నానం చేయడానికి దిగాను, పెద్ద సుడిగుండంలో పడ్డాను, ఇక్కడ తేలానమాట. బాగ్దాద్ నగరమా, మీ పేరేమిటండి అన్నాడు. అనగానే ఈయన ఓరిని, అక్కడ మునిగిన వాడు ఇక్కడ చేయలేడా, ఎంత బాగుంది అని చాదేసి వాడిని పైకి లాగారు. పొడి బట్టలు ఇచ్చారు. సరే అక్కడి నుంచి ఏమైంది, ఈ లోపల అక్కడ ఏమైంది, అబ్దుల్లా ఉన్నాడు కదా, ఈ కుర్రాడు వాడి ఇంట్లో ఉన్నాడు. ఆయనకి వీడి ఇంట్లో కనబడపోయేసరికి ఆయనకి టెన్షన్ పుట్టింది. ఏమిటి వీడు ఇంకా రాలేదు, అర్ధరాత్రి అయిపోతుంది, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేసేస్తున్నాడో వీడు అని ఆయన ఏం ప్లాన్ మీద తెచ్చాడు, దిలైలాని జీనాబ్కి బుద్ధి చెప్పడానికి తెచ్చాడు. వీడిపోయి ఎక్కడైనా ఇరుక్కున్నాడేమో ఏ దొంగతనంలోనని ఆయన భయంగా ఉంది. తీరా ఏం చేశాడు, హసన్ కూడా వచ్చాడు. వచ్చేసరికల్లా ఇద్దరు ఆలోచించుకుంటున్నారనమాట, ఏమయ్యాడు కుర్రాడని. వీడిపోయి పైకి లేచి పొడి బట్టలు కట్టుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు ఇంకో జత బట్టలు, తన బట్టలు అక్కడ పారేసి వాళ్ళు ఏదో తిండి పెడితే తిని మెల్లిగా అబ్దుల్లా గారు ఏ సందులు బోర్డు సందులు తిప్పింది. వీడికి ఆ ఊరేం తెలుసు, వాడు బాగుందా, ఊరు తెలియదు వాడికి.
వాడు అప్పుడే కదా వచ్చాడు. అవును అవును. ఆ సందు ఈ సందు మొత్తాన్ని వెతుకుంటూ ఎలా ఆగోలాగా అబ్దుల్లా వాళ్ళ ఇంటికి చేరాడు. చేరేసరికి వాళ్ళు తలుపు కొట్టేసరికి వాళ్ళు తెల్లబోయారు. ఏడా ఏమిట్రా అంటే ఇలా ఇలా జరిగిందన్నాడు. జరిగిందనేసరికి హసన్ పక్కపక్క నవ్వాడు. ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఇంత పని చేయగలిగిందంటే అది దిలైలా కూతురే, ఇంకోళ్ళ వల్ల కాదు. గెస్ చేసేసారు. ఏరా ఆ పిల్ల దొరికితే ఏం చేస్తా అంటే పెళ్లి చేసుకుంటానండి అన్నాడు వీడు. వీడు ఇంత చేసినా పెళ్లి చేసుకుంటావురా అంటే ఏం చేసినా చేసుకుంటానండి, ఎంత అందగత్తో అన్నాడు. అనేసరికల్లా ఈయన అన్నాడు, హసన్ బాగుందిరా, నువ్వు అందగాడివే, మీ ఇద్దరికి జోడు సరిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేయాలంటే ప్లాను. ఈ అబ్దుల్లా అడిగాడు అనమాట, నువ్వు మా వాడికి సహాయం చెయ్యి, నేను దిలైలా మీదే పగ తీర్చుకోవాలి. ఓహో. వీడికేమో ఆ పిల్ల నచ్చింది కాబట్టి వీడికి పెళ్లి చేయాలి, ఏం చేస్తావో చేయమన్నాడు. హసన్ ఏం చెప్పాడంటే వీడికి చెవిలో ఒక ఐడియా చెప్పాడు. వీడు 2-3 రోజులు చక్కగా కులాసాగా అటు ఇటు తిరిగి చుట్టుపక్కల దారులు సందులు దిలైలా ఇంటి దారి ఏ పక్క నుంచి అయినా అబ్దుల్లా ఇంటికి ఎలా వచ్చేయాలి అన్నీ చూసుకున్నాడు. చూసుకుని ఒకరోజు ఒక బానిస వేషం వేసుకున్నాడు, నీగ్రో బానిస వేషం వేసుకున్నాడు. బట్టలు కూడా అలాంటివే వేసుకుని కాసిన డబ్బులు భంగు చేత్తో పుచ్చుకొని అటువైపు వెళ్ళాడు. వెళ్తే దిలైలా ఇంట్లో ఒక వంటవాడు ఉన్నాడు. ఆవిడకి 40 మంది బానిసలు ఉన్నారు కదా, ఒక వంటవాడు. అతను ఏం చేశాడు, ఈ సరిగ్గా ఈ సామాన్లు ఏవో కొనుక్కోవడానికి వచ్చాడు. వాడని వీడికి తెలుసు మన పాదరసానికి. సరే ఏం చేశాడు, హబ్బా పలకరించాడు. అబ్బా భయ్యా ఎంతకాలం అయిందో మన వాళ్ళని చూసి, మొత్తానికి మన వాడికి దొరికావు, దా ఈ పక్కనే పానశాల ఉంది, ఇద్దరం కలిసి తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అని తీసుకుపోయాడు. ఆ వంట అతను అన్నాడు, నాకంత తీరిక ఎక్కడుందయ్యా బాబు, 40-50 మందికి వంట చేయాలి, తీరిక లేదు, సామాన్ల కోసం వచ్చా, నువ్వు పని చేయి, నువ్వు నాతో వచ్చేయి, చక్కగా వంట చేసి పెడతా, మేము ఎలాగ వంట చేసుకుంటాం కదా, తిందు కానీ అక్కడే తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి వాడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరింటికి, దిలైలా ఇంటికి. దివాణంలోకి తీసుకుపోయాడు. ఆ దివాణంలో 40 మంది బానిసలు, 40 కుక్కలు, ఇంకా ఎవరో పని వాళ్ళు, గందరగోళంగా ఉంటుంది. అందులో ఈ కొత్తగా వచ్చిన వాడెవడో ఎవరికీ అసలేదు. దిలైలా ఆవిడ పని మీద ఆవిడ ఉంది. సరే వీడేం చేశాడు, ఇది పొద్దున్న 11 గంటల వేళ సామాన్లకు వచ్చింది. మధ్యాహ్నానికి వంట అయింది, కబుర్లు చెప్పుకున్నారు. సాయంకాలపు వంట, సాయంత్రపు వంట ఏంటంటే మధ్యాహ్నం వంట లైట్గా చేసి సాయంత్రం వంట ఎక్కువ చేసుకుంటారు. తాగడానికి ద్రాక్ష సారా కూడా ఇస్తారు అందరికీ. ఈ వంటవాడు వంట అందించి వాళ్ళకి సామాన్లు సర్దించే లోపల ఇదేం చేశాడంటే వాళ్ళు తాగే సారాలో భంగు కలిపేశాడు, కుక్కలకి పోసే పాలల్లో కూడా భంగు కలిపేశాడు. రాత్రి 8:30-9 అయ్యేసరికి అన్నాలు తిని చక్కగా తిళ్ళు తిని సారా పుచ్చుకున్న వాళ్ళందరూ సమస్తమైన వాళ్ళు తాగుతారు. ఆ దేశాలు అట్లాంటివి. అదేలేండి. అందులో ఆడమగ పిల్ల మేక తేడా ఏం లేదు. ఆడవాళ్ళిద్దరూ పనిచేసే ఆడంగులు, ఈ 40 మంది బానిసలు, కుక్కలు, సమస్తమైన వాళ్ళు వంటవాడితో సహా పడుకున్నారు. సరే ఇతను ఏం చేశాడు, చక్కగా పైకి వెళ్ళి ఇల్లంతా వెతికి దిలైలా పెట్టుకున్నది బంగారపు టోపీ, దాని మీద ఉన్న వెండి పావురం బొమ్మ దాంతో సహా అది, తర్వాత ఏమో ఈ మొత్తం మా సామాన్లన్నీ ఏమన్నారు, ఈ మన పావురాల టపా సామాన్లు, పావురాలన్నిటినీ ఒక పంజరంలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయాడు. వెళ్తూ అక్కడ రాసి పెట్టాడు, ఈ గొప్ప పని చేసిన వాడు కైరో నగరం నుంచి వచ్చిన గజ దొంగ పాదరసం అలీ తప్ప మరొకడు కాదు అని. తెల్లవారిని నిద్రలేచి చూసుకుంటే ఏం పోయినాయంటే పావురాలు లేవు. టపాకి పెట్టవలసిన రకరకాల సామాగ్రి ఉంటుంది, అవి లేవు. ఈవిడ టోపీ అదే ఆవిడ అధికారిక గుర్తు, బంగారపు టోపీ. ఇంకేం చేస్తారు, ఈవిడ ఏమనుకుందంటే ఖచ్చితంగా వీడు వాడే, ఆ పాదరసం నేను చూసిన కుర్రాడే, ఇది కూతురు నూతులో దింపిన వాడే, గుర్తించింది. వాడు తెలిసిపోయింది ఆవిడకి. అక్కడి నుంచి అబ్దుల్లా ఇంట్లో ఉంటాడని అబ్దుల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా అక్కడ కూర్చున్న అబ్దుల్లా, హసన్ ఇద్దరు రండి దిలైలా మీకోసం ఎదురు చూస్తున్నాం, మాతో పాటు మీరు కూడా భోజనం చేయండి అని పిలిచారు, మర్యాద ఇచ్చారు ఆవిడకి. తీరా చూస్తే వాళ్ళ ఎదురుగుండా ఉన్న పళ్ళేల్లో ఉన్నది పావురాయి మాంసం. ఆవిడకి గుండె గుబేలు మంది, ఎంత చేసినా ఇంత చేయకూడదు కదా, నా మీద పగ తీర్చుకోవాలంటే ఖలీఫా వస్తువుని ఇలా భోజనం చేయొచ్చా మనం, దొంగలకు కూడా ఒక న్యాయం ఉండాలి, ఎంత దొంగ అయినా ఒక నీతి ఉండాలి కదా అనేసరికి హసన్ వెంటనే ఆవిడ అనునయించాడు, ఖలీఫా సామాన్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు, ఇది మేము వేరే చోట నుంచి తెప్పించాం, మిమ్మల్ని భయపెట్టడానికి చేసిన పనే కానీ ఇవి కాదు, మీ పావురాలు సేఫ్గా ఉన్నాయి అని ఆ పాదరసాన్ని పిలిచి పరిచయం చేశారు. సరే సర్దుకున్నారు అంతా. ఆ పాదరసాన్ని పిలిచి ఈ అబ్బాయికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుంది, మీ పిల్లని వీడికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగారు.
ఆవిడంది, అయ్యా నా చేతిలో ఉంటే మహత్తరంగా చేద్దును, కానీ నా చేతిలో లేదు. నా భర్త మా పిల్ల పుట్టినప్పుడే నా పిల్ల పెళ్లి బాధ్యత నా పెద్ద అన్నయ్యకి అప్పచెప్పాడు. జురేక్ అతని పేరు. పరమ దొంగ పూర్వకాలంలో. మీకు తెలుసు కదా వాడు ఎంత దొంగ, ఎందుకంటే వీళ్ళు దొంగలే, అదే కదా, వాడు తెలియకుండా ఉండడు వీళ్ళకి. అతందే పూచి. ఆయన ఏదంటే అది, ఆయన ఒప్పించుకుని పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. మా పిల్ల పెళ్లి నా పూచి కాదు, చిన్నప్పుడు అప్పచెప్పేసాం, అలాగే ఉంది. పిల్ల నాతో ఉంటుంది కానీ పూచి మాత్రం అయిందే. కాబట్టి ఆ జూరేక్ని కనుక్కోవాలి అనేసరికల్లా సరేనన్నాడు. ఈ జురేక్ అనేవాడు సామాన్యుడు కాదు, వాడి గోళంతుంది చరిత్ర. ఈ దిలైలా ఎలా ఖతర్నాకు, ఈవిడికంటే ఎక్కువ వాళ్ళ అన్నయ్య. ఇక్కడి నుంచి మనకి ముసల్దమ్మ గారి కథ కనపడదు, దిలైలా కథ కనిపించదు, పాదరసం చేసిన కథే కనిపిస్తుంది అనమాట. ఈ చివరి 2 భాగాలు పాదరసం కథే. సరే ఆవిడ ఏం చేసింది, తన వెండి టోపీ బంగారు టోపీ అవి పుచ్చుకుని వెళ్ళిపోయింది. జీనాబ్కి చెప్పింది, వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీ మావయ్య దగ్గరికి వెళ్ళాడు, మావయ్యను ఒప్పించుకొస్తాడు అని. మావయ్య ఆ జురేక్ అనేవాడు పరమ దొంగ, వాడికి మీద ఒక్క చోట కూడా అభియోగం ప్రూవ్ అవ్వాల. ఇంట్లో కూర్చొని దొంగతనం చేయించగలడు, చాలా తెలివైన వాడు. వాడంత తెలివైన వాడు కావటం వల్లే వాడి చెల్లెలు దిలేలాగా అంత తెలివింది. ఈవిడ అలాగే చేసింది కదా, ఆనుపాను లేకుండా. అయితే ఏం చేస్తున్నాడు, పెద్దవాడైపోయాడు అతను. చేపల వ్యాపారం చేస్తున్నాడు, వేయించిన చేపలు వేయించి అమ్మేస్తాడు. అతని బిజినెస్ అదే. అయితే ఈ వ్యాపారంలో పెట్టినప్పుడు కొత్తల్లో జనాలందరూ తన దగ్గరికి రావడానికి షాప్లో ఒక ఇది పెట్టాడు ఆయన. ఒక 1000 నాణేల మూట ఒకటి తగిలిచ్చాడు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా సరే, మీరు తీసుకోగలిగితే ఆ డబ్బులు మీవే, కన్ను కప్పి తీసుకోవాలి అని. ఆ కన్ను ఎవ్వరూ కప్పలేరు. మొదట్లో జనాలు చాలామంది ట్రై చేసి దెబ్బలు తిని చేతులు కాళ్ళు విరగొట్టుకుని తలకాయలు పగలగొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ 1000 నాణేల మూట అలాగే వేళ్లాడుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆ మూటను చూసే ఆశ కొద్దీ వీడి కొట్టుకొచ్చేవాళ్ళు మొదట్లో. తర్వాత కొట్లో వేయించిన చేపలు అలవాటైపోయి ఆ నాణ్యాల కోసం ఎవరు చుట్టాలి, అందరు దీనికోసమే వస్తారు. తెలివి చూడండి. అదే మరి ఆఫర్లు, అక్కడ పెట్టిన ఆఫర్ ఏంటంటే 1000 నాణేల సంచి ఆఫర్ పెట్టాడు. ఏంటట, 1000 నాణేల సంచి ముట్టుకోగానే అది ఇట్లా పట్టుకుని లాగేసరికి షాప్ అంతా డప్పులు మూగేస్తాయి. ఓహో, తెలిసిపోతుంది. వాడు ఏర్పాటు అట్లా చేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి అతను సీసపు గుళ్ళు ఉంటాయి అతని దగ్గర, అదేంటి ఆయన బాల్స్ లాంటివి, ఐరన్ బాల్స్, సీసపు గుండు అంటారు. ఆ గుండు వేసుకొట్టేస్తాడు. గుండు తగిలితే చిన్న దెబ్బ తగలదు, గుండు విసిరేస్తాడనమాట. సరే ఏమైంది, వీడు ఒకరోజు వెళ్ళాడు, డైరెక్ట్గా అడిగాడు, నేను మీ మేనగోడల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి మీ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేయండి అని అడిగాడు. అడిగేసరిగా జూరేక్ అన్నాడు, మా పిల్లకి నువ్వెక్కడ తగుదువి, మామూలు లూకాయి వాడేవాళ్ళకి నేను ఇవ్వను, గట్టివాడికి అయితే ఇస్తా, మా పిల్లకి నువ్వు సరిపోవు, ఆ పిల్ల చాలా గొప్పది, చాలా అద్భుతమైంది, అంత బ్యూటీ అది, ఈ రోడ్డు మీద పోయేవాడికి ఎందుకు ఇస్తాం పొమ్మన్నాడు. అనేసరికి నీ 1000 నాణేలు కాజేస్తే ఇస్తావా అన్నాడు. ట్రై చేయి చూద్దాం. మర్నాడు ఏం చేశాడు వీడు, ఒక కడుపుతో ఉన్న అమ్మాయి వేషం వేసుకుని, నిండు చూలాలి వేషం వేసుకుని వచ్చాడు. వాడికి తెలియదు ఈ డప్పులు మోగుతాయి, సీసపు గుళ్ళు విసురుతాడు, అవి తెలియవు. ఆ జురేక్ని మోసం చేయడం కష్టం అని మాత్రమే చెప్పారు హసన్ వాళ్ళు, అందుకంటే చెప్పలా. సరే వీడు ఏం చేశాడు, చేపలు వేయించుకుని తీసుకున్నాడు. ఈ లోపల నొప్పులు వచ్చినట్టు నటించాడు. అయ్యో ఈ అమ్మాయి నిండు చూలాలి, నొప్పులు వచ్చిందని భార్యను పిలవడానికి లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్ళంగానే వీడేం చేశాడో చటుక్కని ఎగిరి ఆ మూట పట్టుకున్నాడు. మూట పట్టుకున్న మరుక్షణం షాప్ అంతా డమ టప టప అని సప్పుళ్ళు వచ్చేసినాయి. రావటం ఏంటి, ఆ జురేక్ లోపల నుంచి పరిగెత్తుకొచ్చి, దొంగ వేదవా, నువ్వు వేషం వేసావా అని చెప్పేసి గుండు విసిరి కొట్టాడు. ఓహో, కొట్టేసరికల్లా వీడు పరిగెత్తాడు, తను పట్టుబడిపోయానని పాదరసం పరిగెత్తేశాడు. ఈ గుండు తగిలేసరికల్లా ఢామని పడ్డాడు. చుట్టుపక్కల జనాలంతా చూసారు, నిండు చూలాలని గుండు పెట్టి కొట్టాడు వీడు అని. లేచి సర్దుకుని వాడు లేచి వెళ్ళిపోయాడు. గట్టిగా తగిలింది దెబ్బ, నడుముకు తగిలేసింది. ఈ చుట్టుపక్కల జనాలంతా చూలాలని కొడతావా, అసలు పుట్టగతులు ఉంటాయా నీకు అని తిట్టిపోశారు. ఇలాంటివి చాలా చూసాం, పోపండి అని వెళ్ళిపోయాడు. ఆ దెబ్బ తగ్గాక కాస్త 4 రోజులు ఆగి మళ్ళీ వచ్చాడు. వాడు ఊరుకోవట్లేదన్నమాట, చెయ్యాలి ఏదో ఒకటి. రెండోసారి ఏం చేశాడు, ఓ బానిస వేషం వేసుకొచ్చాడు, పనివాడి వేషం. మళ్ళీ అది లాగబోయాడు. మళ్ళా డప్పులు మోగినాయి, మళ్ళీ సీసపు గుండు విసిరాడు. ఈసారి వీడు తప్పించుకున్నాడు. ఫస్ట్ టైం దెబ్బ తగిలింది కదా, ఏమైంది, అయితే ఎవరో ఒక పెరుక్కుండ ఒకటి మోసుకెళ్తుంటే ఆ పెరుక్కుండకు తగిలింది. కుండ ఢామని పగిలింది,
పెరుగువాడు తిట్టి పోసాడు. ఆ పెరుగంతా ఎగిరి పక్కన కాజీ గారు వెళ్తుంటే ఆయన మీదంతా పడి చుట్టుపక్కల జనాలందరూ తిట్టారు. ఎంతమందిని కొడతావు, ఎంతమందిని ఇబ్బంది పెడతావు, కాజీ గారు నీకు వడ్డిస్తాడు, ఆయన ఏం ఊరుకోడు, ఖలీఫాకి చెప్పి నీ గోడులు ఒడగొట్టిస్తాడు అంటే అది చూస్తానని పోయాడు లోపలికి. గుర్తుపట్టేస్తున్నాడు అనమాట. మళ్ళా ఒక 4 రోజులకి మళ్ళీ వచ్చాడు పాదరసం. మరి వదలటల్లా వాడికి ఆ జీనాబు కావాలి. ఈసారి ఏమైంది, మళ్ళీ సీసపు గుండు విసిరాడు. ఈసారి ఆ రోడ్డు మీద పోతున్న ఒక ముసలమ్మకి తగిలింది. అది ఆమెకు అస్సలు చచ్చిపోయింది. అయ్యో, చచ్చిపోయేసరికల్లా మొత్తం ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా వీడి మీద పడ్డారు, ఈ జురేక్ మీద. ఇలా ప్రతివాడికి ఆశ చూపిస్తావు నువ్వు. ఆ వచ్చిన వాడిని ఎలా అంటావు? నువ్వు ఇవి చూపించకూడదు కదా. పైగా సీసపు గుండు పెట్టి కొడతానని వాడికి చెప్పేవా నువ్వు? వాడికి తగలటల్లా ఎవరో ఒకళ్ళు తగులుతోంది అని రాజభట్లు వచ్చేసారు. ఆ డబ్బులు తీస్తావా తీయవా అని అందరూ తెగ తిట్టిపోశారు. ఇంకేం చేస్తాడు ఆయన? గొడవ. అంతకుముందు దెబ్బలు తగిలిన వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు కదా. వీడు పట్టుబదలని విక్రమార్కుడు బాబాయ్ కొడుకు పొట వచ్చేస్తున్నాడు. సరే ఏం చేశాడు, విసుగుబుట్టి మూట కూడా తీసేసి ఇంట్లోనే ఓ చోట పూడ్చిపెట్టుకున్నాడు. పూడ్చిపెట్టుకుంటే వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమయ్యా ఈ 1000 నాణ్యాల సంగతి తెమిలింది కదా, ఇక కట్టి ఉంచేది లేదు, పిల్లవాడి పుట్టినరోజు వస్తుంది చిన్నపిల్లాడిది. ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు ఆయనకి, లేటు వాళ్ళకి అసలు లేటు పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి కదా, చిన్న భార్య ఉంది ఆయనకి, పిల్లాడు చిన్నవాడు, పసివాడి పుట్టినరోజు వస్తుంది, పుట్టినరోజు పండగ చేస్తామా ఉంది. ఆయన చూద్దామన్నాడు గట్టిగా. సరే అని చెప్పాల, చూద్దామన్నాడు. సరే ఏమైంది, ఈ జురే వీడికి తెలిసింది పాదరసంకి 1000 తీసేశారు అని. పడుకున్నారు వీళ్ళు ఒకరోజు రాత్రి. వాడేం చేశాడు, జాగ్రత్తగా వీళ్ళ ఇంట్లోకి వచ్చి తవ్వేశాడు. దొంగలకి కొత్తగా ఎక్కడ ఏవి పెట్టారు, జనాలు అసలు డబ్బులు ఎక్కడ దాస్తారు అవన్నీ తెలుసుంటాయి. అయితే ఈయన పడుకున్నాడు జురేకు. ఆయనకు ఒక కల వచ్చింది, ఏదో పక్షిట తను డబ్బులు పెట్టిన చోట గీరుతున్నట్టుగా కల వచ్చింది. వచ్చేసరికల్లా భార్యకి ఏదో పక్షి గీరుతున్నట్టుంది, చూడవే అని కేకేశాడు. ఆవిడంది, నువ్వు డబ్బులు పాతి పెట్టింది సరే, నువ్వు సరైన చోటే పెట్టావు, ఎలాగో మనం కుండలు పెట్టుకుని దాని కిందే కదా పెట్టావు, కాబట్టి ఏం పర్వాలేదులే పడుకోవయ్యాను. లోపలికి వచ్చిన వీడు పాదరసం కుండలు పెట్టిన దాని పక్కన తవ్వాడు అనేది తెలిసిపోయింది వాడికి. వాడు ఏం చేశాడు, తవ్వేసి తీసేసుకుని ఏం చేశాడు, వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పక్క మీద నుంచి ఆ పక్క మీద నుంచి దాటుకుని వెళ్ళిపోయాడు. ఎట్లయితే తీసుకున్నాడు, తీసేసాడు. 1000 తీసుకోవాలి, 1000 మూట. అక్కడి నుంచి ఈయనకి మెలకు వచ్చి ఎందుకు నాకు అట్లా వచ్చిందని చూస్తే డబ్బులు లేవు. అమ్మా వీడే వచ్చాడు, వీడు అబ్దుల్లా ఇంట్లో ఉన్నాడు, అవన్నీ విషయాలు తెలిసిపోయినాయి. చకచక ఏం చేశాడు, కుర్రాడేమో ఒక మాదిరిగా వెళ్ళాడు. వాడికి ధైర్యంగా తన పని అయిపోయింది కదా, వాడు పారిపోలా, తాపీగా వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఒక్క పరుగున తన ఇంటి నుంచి అబ్దుల్లాకి వెళ్ళే సులువైన మార్గం తెలుసు వాడికి. జురేక్ దొంగ కదా, వీడేమో ఈ ఊరి దొంగ, లోకల్, వాడు లోకల్ కాదు, వాడు నిదానంగా వెళ్తున్నాడు. సరే ఈయన ఏం చేశాడు, చకచకా వెళ్ళిపోయి అబ్దుల్లా వాళ్ళ ఇంట్లోపలికి ప్రవేశించి వాకిలి దగ్గరే కూర్చున్నాడు. ఈ జురేకి పాదరసం ఏం చేశాడు, అబ్దుల్లా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఈయన వెంటనే వీడు కొంచెం నిద్ర గొంతుతోటి, ఏంట్రా పాదరసం వెళ్ళిన పని అయిందా అని అడిగేసరికల్లా నిద్రపోయే గొంతులు అందరి గొంతులు ఒకేలా ఉంటాయి. అయ్యింది బాబా అని చెప్పాడు వీడు. ఏం చేసుకొచ్చావు అంటే 1000 నాణ్యాలు తెచ్చేశా అన్నాడు. ఏది ఇందులో పెట్టు అని ఒక తట్టని తలుపు కింద నుంచి జరిపాడు. వాడేముంది, అబ్దుల్లా అడుగుతున్నాడని అక్కడ పెట్టాడు. దొంగల పద్ధతులు అవి. ఆ మూట లోపలికి వెళ్ళిపోయింది. 10 నిమిషాలైనా తలుపు తీయలే. వీడికి డౌట్ వచ్చింది, ఏమైంది వీడు తీయట్లేదు ఏంట్రా అని. తలుపు తీయట్లేదు. సరే చూసేసరికల్లా ఈయన ఏం చేశాడు, లోపలికి ఎలా వచ్చాడో అలాగే ఆ మూట పుచ్చుకుని జురేక్ పారిపోయాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. వీడికి అర్థమైంది అబ్దుల్లా కాదు అని. అంటే జురేక్ వచ్చాడనమాట. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఏం చేశాడు, ఈసారి జురేక్ తాపీగా వెళ్ళాడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, తన డబ్బులు తనకు లభించినాయి కదా. వీడు జురేక్ అనుసరించినటువంటి చిన్న మార్గాన్ని అనుసరించి జురేక్ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించేశాడు. ప్రవేశించి చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, పిల్లాడిని ఒక తట్లో పెట్టుకున్నాడు. తట్లో పెట్టుకుని జురేక్ వాళ్ళ ఆవిడ్ని మూతి కట్టేశాడు, ఆవిడ్ని మంచానికి కట్టేశాడు. తలుపు దగ్గర కూర్చున్నాడు. ఆయన తలుపు కొట్టాడు. కొట్టంగానే జురేక్ భారీ గొంతుతో, నిద్రపోయిన ఆడవాళ్ళ గొంతు, ఏం చేసుకొచ్చావు అని అడిగింది. అడిగేసరికల్లా జురేక్ అన్నాడు, సేమ్
ఏముంది నా డబ్బులు పట్టుకెళ్ళిపోయింది దొంగ పక్షి అన్నీ తెచ్చేసాను. పిల్లాడి పుట్టినరోజు చేస్తావా అని అడిగింది. చేస్తానండి. ఏది డబ్బులు ఎక్కడ దాన్ని పెట్టు అనగానే బుట్ట బయటకు వచ్చింది. బుట్టలో డబ్బులు పెట్టాడు. డబ్బులు లోపల లాక్కున్నారు. అయిపోయింది. పెళ్ళాం ఎంతసేపటికి తలుపు తీయలే. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిట్రా ఇదేని వెనకాల నుంచి తిరిగి వెళ్ళి చూశాడు. చూసేసరికల్లా చంటి పిల్లాడేమో లేడు, పెళ్ళామేమో కట్టేసింది. అసలు అతను మామూలుగా తను ఏ మార్గం గుండా బయటికి వెళ్ళాడో అలాగే వచ్చి ఉండొచ్చు, కానీ అలా చేయకపోవటం పొరపాటు అయిపోయింది అనమాట. లోపలికి వచ్చేస్తుంటే పట్టుకోగలిగేవాడు. తాపీగా వచ్చాడు. దాంతో ఇంకా లబో దిబో. ఇక ఏం చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అబ్దుల్లా గారింటికి వెళ్ళాడు. అబ్దుల్లా బతిమలాడాడు అబ్దుల్లాని, మా పిల్లని మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అనేసరికి హసన్ కూడా వచ్చాడు తెల్లవారేసరికి. నా పిల్లాడికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, పిల్లాడిని అప్పచెప్పేస్తాం, డబ్బులు మాకు ఎలాగో వచ్చేసినాయి, తెచ్చేసాడు మావాడు, మీ మేనగోడల్ని మావాడికి ఇచ్చి పెళ్లి చేయి అంటే వీడేమన్నాడు, చేయటానికి ఏముందండి, మా పిల్ల సామాన్యురాలు కాదు, ఈ మొత్తం బాగ్దాద్ నగరానికి అంతా అందగత్తే, మా పిల్లకి ఆ మంత్రాల అజరయ్య కూతురు కమర్ కప్పుకునేటువంటి బంగారపు దుప్పటి, ఆ అమ్మాయి పెట్టుకునే శిరోభరణం, ఆ అమ్మాయి పెట్టుకునే వడ్డాణం, ఆ అమ్మాయి పెట్టుకునే చెడావులు చెప్పులు, ఈ 4 తెచ్చిచ్చి కట్నంగా మా పిల్లకి ఇస్తే పెళ్లి చేస్తా. ఓహో, అదెంత పని తెస్తానన్నాడు వీడు. జురేక్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. హసన్ అబ్దుల్లా అన్నారు, ఓరే నీ బొంద తేవటం అంటే సింపుల్ అనుకున్నావురా, అజరయ్య అంటే మామూలు వాడు కాదు, వాడు మంత్రాల మారి వెండి ఇటుకలు బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకున్నాడు, వాడు ఉంటేనే ఆ ఇల్లు ఇతరులకి కనపడుతుంది, లేకపోతే అక్కడేం కనపడదు. వాడు మహామంత్రాలు మారి వడ్డీ వ్యాపారం చేస్తాడు, సాయంకాలం వెళ్ళాకే ఆ ఇల్లు తలుపు తెరుచుకుంటుంది, అప్పటిదాకా ఇల్లు ఉన్నట్టుగా కూడా కనపడదు. రోజు సాయంత్రం పూట రాత్రి ఇంటికి వెళ్ళాక ఆ బాల్కనీలో పెడతాడట, పళ్ళెంలో, బంగార పళ్ళెంలో, ఇదిగో నా కూతురు కప్పుకునే దుప్పటి, నా కూతురు పెట్టుకునే వడ్డాణం, ఎవరైనా బాగ్దాదు కైరో నగరంలో ఉన్న గజ దొంగలారా, వీటిని కనుక దొంగతనం చేయగలిగితే ఇవి ఇచ్చేసి మా పిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. వాడు మంత్రాలు మారి మనుషులు గాడిదల్ని కుక్కల్ని చేసేస్తాడు, మన వల్ల కాదురా, వదిలేసేయమన్నా. వదిలేస్తే మన ప్రజ్ఞ ఉంది, అంత అందగత్తెకి ఇంత విలువైంది ఇవ్వాల్సిందే. ఆ దుప్పటి కప్పి, ఆ చెప్పులు తొడిగించి, ఆ వడ్డాణం పెట్టించి, ఆ శిరోభరణం అలంకరించి దాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే నేను, కాబట్టి ఆ పని చేస్తానన్నాడు. బంగారు వస్తువులు తీసుకురావాలి అజరయ్య కూతురు. సరే, ఈ పాదరసం ఏం చేశాడు, అజరయ్య గారి ఇల్లు ఎక్కడంటే ఎవరికీ తెలీదు, ఎక్కడో ఉంటాడు ఆయన ఊరు బయట. అది వెండి బంగారు ఇటుకలతో కట్టిన ఇల్లట. మాంత్రికుడు మంత్రగాడు, వడ్డీ వ్యాపారస్తుడు. సరే, ఏం చేశాడు, అజరయ్య కొట్టు ఎక్కడో కనుక్కున్నాడు. ఆ కొట్టు చుట్టూతా చచ్చట్లాడుతూ గడిపి సాయంకాలం ఆయన బంగారం అంతా, అంటే వీళ్ళు వడ్డీకి పెడతారు కదా, తనఖా పెట్టిన బంగారం అంతా మూటల్లో వేయించి కంచర్ గాడిదల మీద వేసుకున్నాడు. ఆయన ఒక గుర్రం ఎక్కాడు. ఆయన వెళ్తుంటే వీడు కూడా మెల్లిగా ఒక కంచర్ గాడిదని ఎక్కి ఆయన అనుసరించిపోయాడు. ఆయన నగర ద్వారాలు దాటి ఒక చోటకి వెళ్ళి నేల మించి ఒక గుప్పెడు ఇసుకని మంత్రించి చల్లేసరికల్లా అప్పుడు ఇల్లు కనపడడం మొదలుపెట్టింది. పెద్ద కోట అది. సరే, బంగారు వెండి ఇటుకలతోటి కట్టబడి ఉంది. ఇది చూస్తూ ఉన్నాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. సరే, లోపలికి వెళ్ళింది కాసేపటికి కాస్త ఫ్రెష్ అయ్యి ఆ బాల్కనీ దగ్గరకు వచ్చి నిలబడి కేకేశాడు, బాగ్దాదు కైరో నగరాన్ని అట్టుడికించే గజ దొంగలారా, ఎవరైనా ధైర్యం ఉంటే నా కూతురు ధరించేటువంటి ఈ బంగారు దుప్పటి బహుశా దుప్పటి అని రాస్తాడు, కానీ దుప్పటి ఏంటి, ముసుగు, మేలి ముసుగు పైన వేసుకు, దీన్ని ఎవరైనా దొంగిలిస్తే, ఎవరైనా దీన్ని పట్టుకెళ్ళగలిగితే వాళ్ళకి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. ఆయన అరిచి కేకలు పెట్టాడు. అది అక్కడ పెట్టాడు బాల్కనీలో. ఇది చూస్తూనే ఉన్నాడు. ఏమనుకున్నాడు, ఇలా కాదు, మనం దొంగతనం చేయలేం, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడితే సరిపోదు అని భావించి కేకలు పెట్టాడు, నీతో మాట్లాడాలని. సరే, పిలిస్తే ఏమిట్రా నాయన అన్నాడు. నేను పలానా దిలైలా గారి కూతురు జీనాపిని ప్రేమించా, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే దాని మామయ్య జురేక్ మీ అమ్మాయి ధరించేటువంటి ఆ ముసుగు, ఆ శిరోభరణము, ఆ వడ్డాణము, ఆ బంగారు చెడావులు కావాలన్నారు. అవి కాస్త దయచేయిస్తే నేను పోయి నాకు కావాల్సిన పెళ్లి చేసుకుంటా అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఏమిట్రా పొగరా, నేను పెట్టింది ఏమిటి, ఇవి దొంగిలిచ్చిన వాడికి నా పిల్లని ఇస్తానని, అంతేగాని ఎవడికి కావాలంటే వాడికి ఇస్తానన్నాను నేను, పోపో అవేం కుదరదన్నాడు.
అనేసరికల్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో రోజు సాయంత్రం మళ్ళీ ఆయన వచ్చాడు, మంత్రించిన ఇసుక చల్లాడు. వీడు పాదరసం కూడా ఆయన వెనకాలే వెళ్ళాడు. వెళ్ళి ఆయన అడిగాడు, మరి ఇవి ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఇంకో దారి లేదు, అవి ఇస్తే కానీ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరు అని. ఆయన ఒప్పుకోవాలి, వెళ్ళిపోమన్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే, ఒక యుద్ధం చేస్తాను నీతోటని మీద పడ్డాడు కొట్టడానికి. ఆయన 2 దెబ్బలు తీశాడు, బయట విసిరేశారు. మళ్ళీ వచ్చాడు మూడో రోజు, వాడు వదలటల్లా. మూడో రోజు ఆయన ఏం చేశాడు, గాడిదగా మార్చేశాడు వీడు. ఈ కూతురు, ఆయన కూతురు కమర అమ్మాయి కూడా అందగత్తే. వాళ్ళ నాన్న తాలూకు ఇవన్నీ దానికి తెలుసు. అది రోజు ఓ కుర్రాడు పదే పదే రావడం గమనిస్తున్నది. వాడు పైగా అందంగా హ్యాండ్సమ్గా ఉంటాడు. చిన్న వయసు 16-18 ఏళ్ల పిల్లలకి ఆ హ్యాండ్సమ్ అబ్బాయి అంటే ఏమిటని ఉత్సాహంగా చూస్తారు. ఎవరు వచ్చారు నాన్నతో మాట్లాడి చూస్తారు కదా. అయితే దానికి తెలిసింది ఈ వస్తువుల కోసం వీడు అడుగుతున్నాడు అని. మూడో రోజు గాడిద కింద మార్చేశాడు. మార్చేసి సామాన్లు వేసుకుని కొట్టు తీసుకుపోయాడు. ఆ గాడిద రూపంలోనే వాడు అక్కడే పడి ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. ఉండేసరికి ఏం చేయాలి, మూడో రోజు సాయంత్రం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మంత్రించిన ఇసుక జల్లి వాడిని మనిషిని చేశాడు. ఏరా అబ్బాయి వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి, నా వస్తువులు అయితే నేను ఇవ్వను అనేసరికల్లా వీడన్నాడు, నువ్వు ఏం చేసినా సరే అని మళ్ళీ కలబడబోయాడు. అవి కావాల్సిందే, లేనిదే ఆ అమ్మాయికి కుదరదు. ఆయన ఏమన్నాడంటే, ఇలా ప్రమాదకరమైనది పెట్టిన వాళ్ళని ఎట్లా నమ్ముతావురా నువ్వు, వాళ్ళు నీ మీదే ప్రేమ కలిగిన వాళ్ళు కాదు, వీళ్ళని నమ్మకూడదు. ప్రమాదకరమైన వస్తువులు తెమ్మని చెప్పారంటే వాళ్ళకి నువ్వు తేకూడదని ఉంది. మెయిన్ పాయింట్ అది. అయితే వీడు ఒప్పుకోపోయేసరిగా ఈ కమారు వీడి దగ్గరకు వచ్చి, అమ్మాయి వచ్చి, నీకు చెప్పు నిజంగా నేను కావాలా నా వస్తువులు కావాలా అని అడిగింది. నువ్వెవరికి కావాలి, నువ్వు నాకు అక్కర్లేదు, నాకు వస్తువులే కావాలన్నాడు. అనేసరికల్లా ఆశ్చర్యపోయింది. ఏం చేసుకుంటావు, నువ్వు మగవాడివి కదా, దుప్పటి కప్పుకోలేవు, శిరోభరణం ఆడవాళ్ళు పెట్టుకునేది నువ్వు పెట్టుకోలేవు, పాపిడి పెళ్ళి అన్నమాట అది. అది ఇక్కడ పెడితే ఇటు నుంచి ఇటు కూడా ఇక్కడ అన్నీ వస్తాయి, అది నువ్వు పెట్టుకోలేవు, వడ్డాణమా నీకు పట్టదు, నా చెడావులు నీకు ఎలాగో పట్టవు, నువ్వేం చేస్తావంటే, కాదు నేను జీనాబ్ అని ఒక అందగత్తెని ప్రేమించాను, బాగ్దాద్ నగరంలోకి వెళ్ళా అందగత్తె అన్నాడు. అన్నాక వాడికి డౌట్ వచ్చింది, ఈ పిల్లని చూస్తే ఇది కూడా బాగుంది, ఈ పిల్ల చాలా బాగుంది, కానీ జీనాబ్ చాలా అందగత్తె. అందగత్తెని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ మేనమామ ఈ వస్తువులు తెమ్మన్నాడు, బై ఎలాగైనా సరే మరి పట్టుకెళ్ళి ఇవ్వాలంటే నేను, మీ నాన్నేమో ఇలా అంటున్నాడు అంటే అమ్మాయి ఏమంది, నాన్న నేను ఇచ్చేస్తాను, నాకు వద్దు ఇవి, పోనీ పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా అన్నది. ఆ పిల్లకి ఏంటంటే వీడు హ్యాండ్సమ్గా ఉండి వీడు నచ్చాడు. ఓ పిల్లని పెళ్లి చేసుకోవటానికి చావు కూడా సిద్ధపడాలన్న వాడి ధోరణి అమ్మాయికి నచ్చింది. వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు, కానీ ఆ అమ్మాయి నావి కదా ఇవి అని వాడికి ఇచ్చేస్తాను. ఇక వీడు ఏం చేశాడు, వాడు పట్టుకెళ్ళిపోయాడు, వస్తువులన్నీ పుచ్చేసుకున్నాడు. ఇక్కడ వాడు 4 రోజులు ట్రై చేశాడు, అతని శక్తి ఏమీ ఇక్కడ కుదరలా. అంతకుముందు తెలివిగా చేశాడు, ఇక్కడ వాడి తెంపరితనమే నడిచింది అంతే. ఆ పిల్లకి అర్థమైంది వీడు చాలా తెంపరివాడు, అవతలమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంత చేస్తున్నాడంటే దాన్ని ఎంత బాగా చూసుకుంటాడు వీడు, ఇది కదా ఆడపిల్లకి కావాల్సింది మగవాడిలో. అలా ఫీల్ అయ్యి ఇచ్చేస్తాను. ఈ సామాన్లన్నీ పుచ్చుకుని అబ్దుల్ హసన్ దగ్గరికి వచ్చాడు. వచ్చి పదండి మనం దిలేలా కూతురుని చేసి పెళ్లి చేసుకుందాం అన్నాడు. అనేసరికల్ వాళ్ళు అన్నారు, ఒరే ఈ వస్తువులు ఎట్లా వచ్చినాయి ఏంటంటే జరిగిందంతా చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళిద్దరు అన్నారు, నువ్వు కమర్ని పెళ్లి చేసుకోవడం కూడా న్యాయం, ఎందుకంటే వస్తువులు ఇచ్చింది కదా, అమ్మాయి వస్తువులు ఇచ్చేసింది నీకు, దాని పెళ్లి కోసం ఉంచిన వస్తువుల పిల్ల పాపం, అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవాలంటే మరి దిలేలా వాళ్ళు ఒప్పుకోవద్దు, జీనాబు భార్య ఒప్పుకోవాలి. అక్కడికి వెళ్ళి వస్తువులు అప్పచెప్పి వస్తువుల మాట చెప్పేసరికల్లా ఏం జరిగిందో తెలుసుకున్న జీనాబు ఈ కమర్ని కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మేమిద్దరం కలిసి ఉంటాం, దాన్ని కూడా చేసుకో, ముందు నన్ను పెళ్లి చేసుకో, తర్వాత దాన్ని కూడా చేసుకో, నేను ఒప్పుకుంటేనే కదా పెళ్ళి. అక్కడి నుంచి వాళ్ళ మేనమావకి వస్తువులు చూపించారు. ధూమ్ధామ్గా దిలేలా తన 40 మంది నీగ్రో బానిసలు 40 వేట కుక్కలున్న దివాణంలో కాజీని పిలిచి అంగరంగ వైభవంగా కూతురికి ఈ పాదరసం అలీ అనే దొంగకి పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళంతా వెళ్ళి ఆ కమర్ని కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళతోటి వాడు హాయిగా ఉన్న తర్వాత వీడికి బాగ్దాద్ నగరంలో సైనికాధికారిగా ఒక వద్ద ఉద్యోగం ఇప్పించారు వాళ్ళు. ఎందుకంటే వీడు ఘటనా సమర్థుడు, ఏదైనా చేసేస్తాడు. అజరై దగ్గర నుంచి బంగారం తేవడం సులువు కాదు,
వాడు వాళ్ళ అమ్మాయిని పెస్టర్ చేసి వచ్చేలాగా చేసుకున్నాడు. ఓ నూతులో తనంతట తను దిగి నేను అదేదో ఊళ్ళో సుడిగుండంలో చిక్కుని ఇక్కడ తేలానని వాళ్ళని నమ్మించాడు. ఏదైనా చేసేయగలడు. అందుకని వాడికి సిఫార్సు చేయాలి ఎవరైనా. అబ్దుల్ హసన్తో పాటు దిలైలా కూడా సిఫార్సు చేసింది. వీడు మామూలు వాడు కాదు, వీడు ఎలాంటిదైనా సైనిక శిక్షణ అధికారి. సైనికులకి రకరకాల చోట్లలోకి వెళ్ళి దొంగతనంగా వార్తలు ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని నేర్పించడం కోసం వీడిని 1000 దినారాల జీతానికి ఖలీఫా రాజ్యంలోనే ఉద్యోగం ఇప్పించారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది రమ్మగారు. సిరీస్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ సిరీస్ తోటి కలుసుకుందాం తప్పకుండా. నమస్తే. నమస్తే.